Harish, the best academy. Welcome to all. This is Vijay Kumar sir, Faculty of Economy. ఇప్పుడు వరకు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని 3 క్లాసెస్లో డిస్కషన్ చేశాము. ఇది క్లాస్ 4. ఇదే ఫైనల్ క్లాస్ కూడా. ఇండియన్ ఎకానమీకి సంబంధించి మ్యాక్సిమం అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ లోపు ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. తెలంగాణ వారికి అవసరం అనుకున్నప్పుడు ఏపీ మరియు తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ముందు కూడా ఇట్లాంటి అప్డేట్స్ ఇంకేమైనా అప్పుడు ఇంకా అవసరం అనుకున్నప్పుడు ఆ స్థాయిలో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి డిస్కషన్ చేస్తాను. ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్లో ఇది లాస్ట్ వీడియోగా చూద్దాం. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ వరకు తెలంగాణ వారికి ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక స్నాప్చాట్ తీసుకున్నాను. ఈ బోర్డు మీద ఇంపార్టెంట్ డేటా అనమాట. ఈ బోర్డు మీద ఉన్నది ఒక 2 పేజీలలో మీకు పరిచయం చేస్తాను. చాలా చోట్ల డేటా అనవసరంగా ఉంటుంది, కొన్ని చోట్ల చాలా అత్యవసరంగా చదువుకోవాల్సినటువంటి డేటా ఉంటుంది. ఆ అత్యవసరంతో కూడినటువంటి డేటాని 2 పేజీలలో మీకు పరిచయం చేస్తాను. ఇది పేజీ నెంబర్ 1. ఒక దగ్గర ఏమి ఇచ్చాము? గ్రోత్ రేట్లు ఇచ్చాము, భారతదేశ వృద్ధి రేట్లు అని 2023-24 ఆర్థిక సర్వే ప్రకారము అనమాట. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన డేటా అందరికీ తెలిసిందే. ఎకానమీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా 2023-24 గ్రోత్ రేట్ ఎంత అంటే అందరు చెప్పగలుగుతారు, 8.2% అని. అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఫినాన్షియల్ ఇయర్లో ఎంత గ్రోత్ ఉండొచ్చు అని మన ఆర్థిక సర్వే ఎస్టిమేట్ చేసిందంటే ఆర్థిక శాఖ ఏం చెప్తుంది? భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% నుంచి 7% మధ్య గ్రోత్ రేట్ ఉండవచ్చని భారత ఆర్థిక సర్వే అంచనా వేస్తుంది. 2022-23లో భారతదేశ వృద్ధి రేటు 7.0%, 21-22లో 9.7% భారతదేశ వృద్ధి రేటుగా ఉన్నది. అలాగే ఫిజికల్ డెఫిసిట్ వృద్ధి రేట్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుండాలి. ఇక ఫిజికల్ డెఫిసిట్, ఇది కోశలోటు అని పిలుస్తాం. ఈ కోశలోటు 2023-24లో 5.6%గా ఉంది. కోశలోటు అంటే అందరికి తెలిసిందే కదా. ఇది ప్రభుత్వం యొక్క అప్పుల గురించి తెలియజేస్తుంది. ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన కోశలోటు చెప్తున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రభుత్వం అంత శాతం అప్పు చేసిందని అర్థం. ఆ శాతం ఎందులో పర్సంటేజ్గా తీసుకుంటామంటే దేశ జీడిపిలో పర్సంటేజ్గా తీసుకుంటాం. ఒక సంవత్సరంలో ప్రభుత్వం చేసినటువంటి అప్పుని ఆ సంవత్సరపు జాతీయ ఆదాయంలో శాతంగా చెబుతాం. అలా చెబితే వచ్చేదే కోశలోటు. దీన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ డెఫిసిట్ అంటాం, తెలుగులో కోశలోటు అంటాం. తెలుగులో దీనికి మరొక పేరు ఆర్థిక లోటు అని, విత్త లోటు అని, ద్రవ్య లోటు అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటాం. దీన్ని ఎలా రాబడతారు కోశలోటును అంటే బడ్జెట్ లోటుకు మార్కెట్ రుణాలు కలుపుతారు. మన సబ్జెక్ట్లో భాగంగా అది ఆల్రెడీ డిస్కషన్ చేసుకుని వచ్చింది. బడ్జెట్ దగ్గర బడ్జెట్ లోటుకు మార్కెట్ రుణాలు కలిపితే బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు ఈజ్ ఈక్వల్ టు కోశలోటు. ఇలా ప్రభుత్వం ఒక సంవత్సరంలో చేసిన అప్పును ఆ సంవత్సరపు జీడిపిలో శాతంగా చెబితే కోశలోటు తెలుస్తుంది. 2023-24లో భారత జీడిపిలో ప్రభుత్వం చేసిన అప్పు 5.6%. అంతకన్నా ముందు ఫైనాన్షియల్ ఇయర్లో భారత జీడిపిలో ప్రభుత్వం చేసిన అప్పు 6.4%గా ఉన్నది. అలాగే ప్రీవియస్ ఇయర్స్ 2021-22లో 6.7%. ఎగ్జామ్లో ఈ ప్రశ్నను హైలైట్ చేయవచ్చు. కొంచెం చూడండి, ఎందుకంటే కోశలోటు కోవిడ్-19 సమయంలో కరోనా టైంలో 2020-21లో భారత యొక్క కోశలోటు ఏకంగా 9.2% జీడిపిలో, అంటే విపరీతమైన అప్పులు చేయాల్సి వచ్చింది కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం. సో ఇట్లా 9.2% భారత జీడిపిలో అప్పు అంటే అది నార్మల్గా ఫిగర్ కాదు. అది ఒక స్థాయికి మించి ప్రభుత్వం అప్పులు చేస్తుందని అర్థం. ఎప్పుడైనా ప్రభుత్వం చేసే అప్పులు 8% దాటిపోతుంది జీడిపిలో అంటేనే దేశం డేంజర్ జోన్లోకి పోతుందని అర్థం. అట్లాంటిది 9.7% దాకా 9.2% దాకా పోయింది అంటే దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది కోవిడ్-19 టైంలో జరిగింది. అయితే 2026 నాటికి భారతదేశం తీసుకునే రుణాలను ఆ సంవత్సరపు జీడిపిలో 4.5%కి మేము కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పేసి మరి దాన్ని ఇంకా తగ్గించాలి. 4.5% నుంచి ఇంకా తగ్గించాలి. అది ఎంత తగ్గితే కోశలోటు మన భారత జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థ అంత బాగా స్థిరంగా ఉంటుంది. మరి 4.5%కి తగ్గించుకునే విధంగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేటు. సర్వీస్ సెక్టార్ని మనం ఫైనల్గా ఎందుకు తీసుకుంటున్నాం సార్ అంటే భారత జాతీయ ఆదాయంలో 50% పైగా, నియర్ బై 55% వాటా సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుంది. సో భారత జాతీయ ఆదాయంలో 50%కి పైగా ఆదాయం సర్వీస్ సెక్టార్ నుంచే వస్తున్నప్పుడు
మరి సర్వీస్ సెక్టార్‌ల యొక్క గ్రోత్ దేశం యొక్క గ్రోత్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపగలుగుతది. అందుకే సర్వీస్ సెక్టార్‌ని మనం ప్రధానంగా తీసుకొని ఇక్కడ హైలైట్ చేసుకుంటున్నాం. 2023, 24లో సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ 7.6%గా ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో. అంతకన్నా ముందు 2022, 23లో 10% ఉంది. 21, 22లో 9.2%. కోవిడ్-19 టైంలో ఏకంగా -8.4% గ్రోత్ రేట్ కనిపించింది. కోవిడ్ టైంలో ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్‌లు ఈ 2 కూడా మైనస్‌లలో గ్రోత్ రేట్ ఉంటే, ఒక అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ మాత్రమే పాజిటివ్‌గా ఉండేది కోవిడ్-19 టైంలో. కోవిడ్-19 టైంలో కూడా అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఇండియాలో చాలా పర్ఫెక్ట్‌గా ఉందని మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కోవిడ్-19లో -8.24% ఉన్న గ్రోత్ రేట్ అట్లాంటిది వితిన్ 2 ఇయర్స్‌లోనే 2022, 23లో 10% గ్రోత్ రేట్‌కి చేరుకుంది సర్వీస్ సెక్టార్. ఆ తర్వాత 23, 24 తర్వాత 7.6% గ్రోత్ రేట్ నమోదైంది. నిజంగా చెప్పాలంటే కోవిడ్-19 తర్వాత భారతదేశంలో సర్వీస్ సెక్టార్‌లో విపరీతమైనటువంటి గ్రోత్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కోవిడ్-19 కన్నా ముందుతో కంపేర్ చేసుకుంటే కోవిడ్-19 తర్వాత మంచి రిజల్ట్ కనపడుతుంది. చూడండి 21, 22లో 9.2%, 22, 23లో 10%, 23, 24లో 7.6% అంటే మంచి గ్రోత్ రేట్. ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థలో నియర్ బై 8% గ్రోత్ రేట్ నమోదవుతుంది అంటే అది మంచి గ్రోత్ రేట్‌గా భావించాలి. ఇక ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్ట్స్, ఆహార ధాన్యాల ఉత్పత్తి భారతదేశంలో ఎంత? అది రీసెంట్ ఇయర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2023, 24లో భారత్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 328.9 మిలియన్ టన్నులు. అలాగే 22, 23లో 329.7 మిలియన్ టన్నులు. అలాగనే 2021, 22లో 315.6 మిలియన్ టన్నులు. 2021లో 310.7 మిలియన్ టన్నులు. సో, ఈ ఫిగర్ ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫిగర్. డైరెక్ట్‌గా నోట్ చేసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇట్లాంటివి డేటా డైరెక్ట్‌గా అడుగుతారు. అడుగుతారనుకునేటువంటి డేటానే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్ ఎగ్జామ్‌లో ఏ డేటానైతే డైరెక్ట్‌గా తీసుకొని క్వెషనింగ్‌గా పాయింట్ ఔట్ చేశారో, నేను ఆ స్కోప్ ఉన్నటువంటి ఏరియాలను తీసుకొని మీకు ఆ డైరెక్ట్ డేటా ఉన్నటువంటిది మీకు డైరెక్ట్‌గా బోర్డ్ మీద ప్రజెంట్ చేస్తున్నాను. దీంతో పాటు ఇంకొక పేజీలో ఇక్కడ కూడా కాస్త డైరెక్ట్ డేటా తీసుకున్నాము. ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారకపు నిల్వలు భారతదేశానికి ఎంత ఎక్కువగా ఉంటే మనకు గ్లోబల్ లిక్విడిటీ అంత బాగా పెరుగుతుంది. గ్లోబల్ లిక్విడిటీ అంటే మనం ఏ దేశంతో అయినా సరే ధైర్యంగా వ్యాపారంలో పాల్గొనడానికి కావలసినంత కెపాసిటీని మనం పెంచుకోవాలి. మన దగ్గర ఆ స్థాయిలో ఫారిన్ రిజర్వ్స్ ఉండాలి. ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ ఉండాలి. గ్లోబల్ లిక్విడిటీకి ఇది చాలా కీలకం అవుతుంది. మరి దానికి అనుగుణంగా చూస్తే ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ భారత్ దగ్గర 2023, 24 నాటికి $646.4 బిలియన్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదే 22, 23లో $578.4 బిలియన్, 21, 22లో $607.3 బిలియన్, 2021లో $577 బిలియన్ ఉన్నాయి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఇయర్స్ డేటాను బాగా గుర్తుపెట్టుకోండి. నేను 2 ఇయర్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే క్వెషన్ పేపర్ కొత్త పేపర్ అయితే మంచిగా అప్డేట్ పేపర్ అయితేనేమో మనకు న్యూ డేటా పనికొస్తది. ఒకవేళ ఎప్పుడో ప్రింట్ చేసిన క్వెషన్ పేపర్ ఇప్పుడు మన ఎగ్జామ్‌లో పెడుతున్నారనుకోండి, మన ప్రీవియస్ ఇయర్ డేటాని చూసుకోవాలి. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్‌లో వచ్చినటువంటి సర్వేల ఆధారంగా చూసుకోవాలి. ఓకే కదండీ! సో, మనం ఇప్పుడు అప్డేట్‌తో వచ్చేటువంటి క్వెషన్ పేపర్ అనే ఉద్దేశంతోనే మనం ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. క్వెషన్ పేపర్ అప్డేట్ కానప్పుడు మనం ఏమి చేయలేం. ఈ డేటా ఏది మనకి ఎగ్జామ్‌కి పెద్దగా యూజ్ అవ్వదు. క్వెషన్ పేపర్ అప్డేట్ అవుతేనే ఇదంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను అప్డేట్ అవుతదన్న ఉద్దేశంతోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ముందుకొస్తున్నాను. మనమందరం కూడా అప్డేట్ అవ్వాలనే కోరుకుందాం క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్. ఇంతకుముందుకు సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ చూసాం కదా! ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తున్నాం. 2020, 21లో భారతదేశంలో పారిశ్రామిక రంగ వృద్ధి మైనస్‌లలో ఉంది. -0.4%. మనకు కావాల్సింది 22, 23, 24 కావాలి. ఒక్కొక్కసారి భారత పారిశ్రామిక వృద్ధి రేట్లు ఇటీవలి సంవత్సరాలలో వాటి యొక్క సంవత్సరాలకు ఆధారంగా జతపరచమని ఇచ్చిందనుకోండి. ఒకవైపు సంవత్సరాలు, ఇంకొక వైపు వాటి యొక్క గ్రోత్ రేట్‌ని కరెక్ట్‌గా మ్యాచ్ చేయమన్నా కూడా చేయడానికి రెడీగా ఉండాలి. అలాంటి క్వెషన్ అడగాలనుకోండి. అడగాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా క్వెషనే డిజైన్ అవుతుంది. 2023, 24లో భారత పారిశ్రామిక రంగ వృద్ధి రేటు ఎంత అని అన్నప్పుడు 9.5%గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే కదా! ఒకవేళ అలా ఇచ్చినా కూడా ఆ వర్షన్‌లో కూడా గుర్తుపెట్టుకోవడం కోసం కనీసం ఒక 2, 3 ఇయర్స్ ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ రేట్ గుర్తుంటే బాగుంటుంది. 22, 23లో 2.1%, 21, 22లో 12.2%గా ఉంది. ఈ 12.2% అంతగా గ్రోత్ రావడానికి కారణం ఏందంటే లాస్ట్ ఇయర్ బేస్ తక్కువుంది. బేస్ తక్కువుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ గ్రోత్ ఎక్కువగా కనపడుతోంది అని భావించాలి. ఇక నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఈ మధ్య కాలంలో భారతదేశంలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ క్రమంగా పెరుగుతోంది. ఇదొక స్టేట్మెంట్ రూపంలో ఎగ్జామ్‌లో ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాలలో తప్పుగా ఉన్నది గుర్తించమని ఇచ్చినప్పుడు ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో క్రమంగా మూలధన వ్యయం పెరుగుతోంది అంటే అది నిజమైన స్టేట్మెంట్, అది కరెక్ట్గా ఉంది. ఎందుకంటే మూలధన వ్యయము భారత జీడిపిలో 2020-21లో 2.1%, 21-22లో 2.5%, 22-23లో 2.7%, 23-24లో 3.2%. సో క్రమంగా భారతదేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, మూలధన వ్యయం పెరుగుతుంది. భవిష్యత్ ఆస్తుల సృష్టి కోసం ప్రభుత్వం చేసేటువంటి వ్యయాన్ని మూలధన వ్యయం అని పిలుస్తాం. సో ఇందులో భాగంగా భారతదేశంలో పరిశ్రమల మద్దతు కోసం ఇచ్చే సబ్సిడీలు, అలాగే ప్రధానంగా చెప్పాలంటే రోడ్లు, రహదారులు, రైల్వే ట్రాక్లు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటూ మూలధన వ్యయానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సృష్టించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది భారత ప్రభుత్వం. సో అందుకోసం మూలధన వ్యయాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ మూలధన వ్యయం అనగా పరిశ్రమల ఏర్పాట్ల విషయంలోనూ భవిష్యత్తు ఆస్తుల సృష్టి కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకుంటాం. ఓకే కదండి. ఈ మూలధన వ్యయం ఖచ్చితంగా ఎగ్జామ్లో హైలైట్ కావచ్చు, ఎందుకంటే బడ్జెట్లలో ఇటీవలి కాలంలో మూలధన వ్యయం బాగా పెరుగుతుంది కాబట్టి. ఇంకా ఫారిన్ ట్రేడ్ వాల్యూ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వాల్యూ ప్రధానంగా చేసుకుంటే 2021లో 23-24లో ఇలా చూస్తున్నాం. 2021, 23-24లో చూస్తున్నాం. ఎక్స్పోర్ట్ వాల్యూ 2021లో $291.8 బిలియన్ ఉంటే 2023-24లో $437.1 బిలియన్ ఉన్నాయి. దగ్గర మ్యాక్సిమం పెరిగాయి ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్ చూడండి, 2020-21లో ఇంపోర్ట్స్ వాల్యూ $394.4 బిలియన్ ఉంటే 23-24 నాటికి ఏకంగా $675.4 బిలియన్ ఉన్నాయి. ఈ రెండు డేటాని మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్స్పోర్ట్ వాల్యూ, ఇంపోర్ట్ వాల్యూ రెండింటిని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ డేటా అనేటువంటిది ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ముందుకెళ్తే ముగిసిన దశాబ్దంలో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ముగిసిన దశాబ్దంలో అంటే 2010 డికేడ్లో భారతదేశ సగటు వృద్ధి రేటు 6.6% అందరూ నోట్ చేసుకోండి. అలాగే 2020-21 నుంచి ఈ 24 వరకు 23-24 ఆర్థిక 2020 నుంచి 24 వరకు భారత్ సగటు వృద్ధి రేటు 4.4%గా కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 4 ఇయర్స్ యొక్క సగటు వృద్ధి రేటు 4.4%. ముగిసినటువంటి దశాబ్దం యొక్క సగటు వృద్ధి రేటు 6.6%గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 8.2%. ఇందాకనే మాట్లాడుకున్నాం. అయితే జీడిపిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వాటాలు వరుసగా 17.7%, 27.6%, 54.7%గా ఉన్నాయి. మీకు ఈజీగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత జీడిపిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వాటాలు, ఇది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. రేపు ఎగ్జామ్లో వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా ఈ బిట్. భారత జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? 17.7%. పారిశ్రామిక రంగం వాటా ఎంత? 27.6%. సేవా రంగం వాటా ఎంత? 54.7%. భారత జీడిపిలో వ్యవసాయ రంగం వాటాతో కంపేర్ చేసుకున్న పారిశ్రామిక రంగం వాటాతో పోల్చుకుంటే సేవా రంగం వాటా అత్యధికంగా ఉంది. వాటి యొక్క ఆర్డర్ని చూస్తే సేవా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం. సింపుల్ క్వశ్చనే, అందరికి తెలిసిన క్వశ్చనే. మ్యాక్సిమం ప్రీవియస్ ఎగ్జామ్స్లో అలా అడిగారు. ఇప్పుడు కూడా అలా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారత జాతీయంలో అధిక వాటా కలిగిన విభాగాలు లేదా రంగాల యొక్క వరుస క్రమము సేవా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం. ఇట్లాంటిది మనం ప్రీవియస్ ఎగ్జామ్లో చూసాం. చాలాసార్లు డైరెక్ట్గా భారత జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగం వాటా ఎంత, సేవా రంగం వాటా ఎంత అని కూడా అడిగారు. సో అది కూడా కాస్త నోట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. గ్రోత్ రేట్ల దగ్గర తయారీ రంగానికి సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో మనకు చాలా విభాగాలు కనపడతాయి. అందులో అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విభాగం ఏది సార్ అంటే తయారీ రంగం. ఈ తయారీ రంగం యొక్క గ్రోత్ 2023-24లో ముగిసినటువంటి ఫినాన్షియల్ ఇయర్లో తయారీ రంగం యొక్క వృద్ధి రేటు సరాసరి 10%. దగ్గర 10% అంటే 9.9%గా 9.9%గా ఉన్నది. ఖచ్చితంగా దాన్ని నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. 2022-23లో 6.7%గా ఉన్నటువంటి భారత ద్రవ్యోల్బణం రేటు 23-24లో 5.4%కి తగ్గింది. ఇది జనరల్ స్టడీస్ పేపర్లో ఒకవేళ ఇస్తే, జిఎస్ పేపర్లో ఇస్తే రావచ్చు. ఇన్ఫ్లేషన్ రేట్ భారత్కి కంట్రోల్గా ఉండడం అనేది చాలా కలిసి వచ్చే అంశం. సో ఆర్థిక వ్యవస్థకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి.
ధరల నియంత్రణ అనేటువంటిది అత్యంత ప్రియారిటీ అంశంగా ఉంటుంది. ఎప్పుడైతే ధరలు 10% మించి పెరుగుతున్నాయనుకోండి, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నట్లు లెక్క. ఒక శ్రీలంక, ఒక పాకిస్తాన్‌గా మారుతుందని అర్థము. ధరల్ని 5% దగ్గర కంట్రోల్ చేసుకోవడం అంటే అది హైలీ ఇంపాసిబుల్. అది భారత్ రీచ్ కాగలిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో. అది కూడా ప్రపంచంలో విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నటువంటి వేళ. కోవిడ్-19 నుంచి దేశాలు ఇంకా ఇప్పటికి బయటపడని చాలా దేశాలున్నాయి. ఆ పరిస్థితులు ఇంకా ఇప్పటికి చుట్టుముట్టి ఉన్నాయి. అంటే కోవిడ్-19 ప్రభావం ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది ఇంకా. అలాగనే ప్రపంచ యుద్ధాలు కూడా ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. అయినప్పటికీ భారత్ ఎంతో ముందు చూపుతో ముందుకెళ్తోంది. ఆ చేతలనే ఈరోజు కోవిడ్-19 ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులు క్రియేట్ అయి ఉన్న, చుట్టుముట్టిన, అలాగనే ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న భారతదేశం పైన ఆ ప్రభావం పడకుండా భారతదేశ విధానాలు దేశాన్ని అలా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాయి. సో 2023, 24 నాటికి భారత్ యొక్క ద్రవ్యోల్బణ రేటు 5.4%కి కంట్రోల్ అవ్వడం అది మంచి సూచిక. దీన్ని ఇంకా కంట్రోల్ చేయాలి. 4% పరిమితం చేయాలి. ద్రవ్యోల్బణ రేటును 4% పరిమితం చేయాలి. +2 ఆర్ -2 ఇది గవర్నమెంట్ యొక్క టార్గెట్ అన్నమాట. ఆర్‌బీఐ యొక్క టార్గెట్. ఆర్‌బీఐ దాన్ని దృష్టిలో పెట్టుకునే తన మానిటరీ పాలసీని డిజైన్ చేస్తుంది. ద్రవ్యోల్బణ రేటును కంట్రోల్ ఉంచుకోవడం కోసం 4% కాస్త అటు ఇటుగా ద్రవ్యోల్బణ రేటు ఉండే విధంగా ఆర్‌బీఐ తన యొక్క లక్ష్యాలను రూపొందించుకొని ఆ మానిటరీ పాలసీని ప్రకటిస్తుంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, వినియోగదారుని ధరల సూచి ప్రకారం ఈ ద్రవ్యోల్బణ రేట్లు ఉన్నాయి. 2022-23లో ద్రవ్యలోటు అదేనండి కోశలోటు, ద్రవ్యలోటు అంతా ఆడికే వస్తుంది. 6.4% ఉండగా ద్రవ్యలోటు 6.4% ఉండగా అలాగే ఇది 5.6%కి తగ్గింది. ఇది దీనికి సంబంధించి. ఇది ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చిందే. నెక్స్ట్ 2024-25 బడ్జెట్‌లో అనౌన్స్‌మెంట్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్‌ని ఇక్కడ మీకు అప్డేట్స్ కింద పరిచయం చేస్తాను. ఇంపార్టెంట్ అనుకునేవి, ఎగ్జామ్‌లో పనికొస్తాయని భావిస్తున్నవి మీకు పరిచయం చేస్తాను. ఒకటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4.0. దీని మీద ఒకవేళ క్వశ్చన్ పేపర్ అప్డేట్‌గా ఉంటే ఇది ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4.0 2024-25 బడ్జెట్‌లో ప్రకటించారు. ఇది భారతదేశంలో 62,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 1000 మంది జనాభా మించినటువంటి మైదాన గ్రామాలు, 500 జనాభా మించినటువంటి ఏజెన్సీ గ్రామాలు, అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉంటే 100 మందికి మించి అధిక జనాభా కలిగినటువంటి నివాస ప్రాంతాలను టార్గెట్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ రహదారులు అభివృద్ధి చేయడం దీని యొక్క టార్గెట్. మైదాన ప్రాంతంలో ఉండే విలేజ్ అయితే 1000 మెంబర్స్ కన్నా ఎక్కువగా ఉన్న విలేజ్ అయి ఉండాలి. ఏజెన్సీలో ఉన్నటువంటి విలేజ్ అయితేనేమో ఒకప్పుడు ఏజెన్సీ విలేజ్‌కి మనం తీసుకున్నటువంటి ప్రియారిటీ 500 ఉండేది. మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రియారిటీ 1000గా ఉండేది. ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉండేటువంటి విలేజ్‌లో 1000 కాకుండా దాన్ని ఏం చేశారు 500కి తగ్గించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జనాభా 500 నుంచి 250కి తగ్గించారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఉండేటువంటి ప్రాంతాలను కూడా బేస్ చేసుకొని అక్కడ 100 మంది ఉంటే చాలు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ఏదైనా ఒక ఏజెన్సీ విలేజ్ 100 మంది ఉంటే చాలు. దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాలతో లేదా పట్టణాలతో అనుసంధానం చేస్తూ రహదారులను అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఇది పీఎంజీఎస్వై ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి అయ్యే నిధులను కేంద్ర రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. అంటే కేంద్రం 60% నిధులు భరిస్తే రాష్ట్రాలు 40% నిధులు భరించాలి. అయితే ఈ టార్గెట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే 2024-25 నుంచి 2028-29 వరకు సుమారుగా 25,000 నివాస ప్రాంతాలను టార్గెట్ చేసుకొని భారతదేశంలో రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4.0ను ప్రకటించింది. సో దీనికి గాను ఈ 5 సంవత్సరాల కాలానికి గాను గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ 70,125 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 60% కాబట్టి 49,087.5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే రాష్ట్రాల వాటా 40% కాబట్టి రాష్ట్రాలు 21,037.5 క్రోర్స్‌ని అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4.0కి సంబంధించినటువంటి అప్డేట్. దీని తర్వాత వివాద్ సే విశ్వాస్ దీనిని 2024 అక్టోబర్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుల విషయంలో ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల చెల్లింపుల విషయంలో వచ్చేటువంటి వివాదాలను తగ్గించడానికి ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది గవర్నమెంట్. పన్ను చెల్లింపుల విషయంలో పన్ను రేటు ఎక్కువగా ఉన్నప్పుడు పన్ను చెల్లించేటువంటి వ్యక్తులు ఇబ్బందిగా మారి
వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ఈ కోర్టు కేసుల్లో పెండింగ్ కేసులు ఎక్కువైపోయి ఇన్ టైమ్‌లో ప్రభుత్వంకి రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదు. వివాసే విశ్వాస్ అనేటువంటి పేరుతో వివాదం నుంచి విశ్వాసం వైపు వ్యవస్థ నడిపించాలనే ఉద్దేశంతోటి పన్ను చెల్లింపుల విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రభుత్వం పైన పన్ను చెల్లింపుదారులకు విశ్వాసం కలిగే విధంగా పన్ను రేట్లను తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో 2024 జూలై వరకు పన్ను చెల్లింపుల విషయంలో, అది కూడా ప్రత్యక్ష పన్నుల చెల్లింపుల విషయంలో అప్పీలుకి వెళ్ళేటువంటి కేసులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. ప్రత్యక్ష పన్నుల చెల్లింపులు వసూలు విషయంలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు పన్ను భారాన్ని తగ్గించి పన్ను కట్టేలా ఈ స్కీమ్ పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడుతుంది. పన్ను చెల్లింపుదారులు సకాలంలో డిక్లరేషన్ ఇచ్చి స్కీమ్‌లో చేరితే వారికి పన్ను భారం తగ్గుతుంది. దీనికి సకాలంలో ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. తక్కువ పన్నుతో వాళ్ళు బయటపడతారు. అధిక పన్ను రేటు వల్ల ఇబ్బంది పడుతూ కోర్టు కేసుల దాకా వెళ్ళి ఆ వివాదాల జోలికి వెళ్లకుండా ఈ స్కీమ్ పన్ను చెల్లింపుదారికి కాస్త ఊరటనిస్తుంది. ఇంకొకటి వికసిత్ భారత్ 2047 నాటికి భారత్ ఏ కోణంలో అయితే ఎదగాలని మనం అందరం ఎదురు చూస్తున్నామో ఆ కోణంలోకి అడుగు పెట్టాలంటే భారతదేశానికి కావాల్సిన ప్రియారిటీస్ ఏంటో ముందుగానే ఎంపిక చేసుకొని వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రభుత్వం ఇప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. సో ఇందులో భాగంగా ఏందంటే ప్రపంచంలో ఏ దేశానికి లేనంత అత్యధిక విద్యుత్ డిమాండ్ భారతదేశానికి ఉంది. ఆ విద్యుత్ డిమాండ్ అవసరాలు ఇటు గృహాలకు, అటు వాణిజ్య రంగానికి, అటు పరిశ్రమలకు అందుబాటులోకి రావాలి. మళ్ళీ ఈ స్థాయిలో విద్యుత్‌ని ప్రొవైడ్ చేయాలి అంటే మరి దానికి కావాల్సినటువంటి విద్యుత్ లభ్యత భారత్‌లో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇంకా ఇంతకు మించిన అధిక సంఖ్యలో పరిశ్రమలొస్తాయి. కుటుంబాలు పెరుగుతాయి, జనాభా పెరుగుతది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వస్తున్నటువంటి పరిశ్రమలకు అనుగుణంగా విద్యుత్ అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. సోర్స్ ఏమో తక్కువ, డిమాండ్ ఏమో ఎక్కువుంది. మరి ప్రధానంగా దాన్ని టార్గెట్ చేసుకొని భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణంగా అన్ని రంగాలుగా ముందుకు తీసుకువెళ్ళాలి. మరి ఈ క్రమంలో విద్యుత్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మారబోతుంది. శక్తి అనేటువంటిది అత్యంత సమస్యగా మారబోతుంది. అందుకే భారత ప్రభుత్వం వికసిత్ భారత్‌లో అణుశక్తికి అత్యధిక ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకో భారత ప్రభుత్వం స్మాల్ రియాక్టర్ల ఏర్పాటుతో పాటు అణుశక్తి కోసం కొత్త టెక్నాలజీలో ప్రయోగాలు జరిపే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కొత్త కొత్త టెక్నాలజీలో అణు రియాక్టర్లు ఏర్పాటు చేయబడాలి. అణుశక్తి ఉత్పత్తి చేయాలి. అన్ని రంగాలకు అవసరమైనటువంటి శక్తి డిమాండ్‌ను తీర్చడానికి అనుగుణంగా ఇప్పటి నుంచే భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో ఇటీవలి కాలంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పైన జీఎస్టీ పన్ను మినహాయింపు కూడా చూసాము. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో. సో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని వీలైనంత ఎక్కువ పెంచుకోగలిగితే కొత్త కొత్త నవకల్పనలు, ఇన్నోవేషన్స్ అనేటివి భారత్‌కు వస్తాయి. అది భారత్‌కు కలిసొచ్చేటువంటి అంశాలన్నమాట. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే, సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే భారతదేశంలో వెనుకబడినటువంటి రాష్ట్రాలను ముందుగా టార్గెట్ చేసి ఆ రాష్ట్రాలను ముందుకేసుకుని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. అందులో జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్‌ని కలుపుకుంటూ భారత ప్రభుత్వం పూర్వోదయ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇందులో వెనుకబడిన రాష్ట్రాలకు ప్రయారిటీ ఇస్తూ అభివృద్ధిని అక్కడి నుంచే ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. సో ఇది వికసిత్ భారత్ 2047లో అణుశక్తి డిమాండ్‌ను తగ్గించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది 2024 జూలై 23న గవర్నమెంట్ ప్రకటించినటువంటి స్కీమ్. మరొకటి న్యూ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఇది భారతదేశంలో యువత ప్రపంచంలో ఏ దేశానికి లేనంతగా ఉంది. ముఖ్యంగా డెమోగ్రాఫిక్ డివిడెండ్ 15-64 ఏజ్ గ్రూప్ కలిగినటువంటి పాపులేషన్ భారత్‌కి ఎక్కువగా ఉంది. చైనాతో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువగా ఉన్న ఇంచుమించు భారతదేశంలో యువత ఎక్కువగా అందుబాటులో ఉంది. వారు ఉపాధిలోకి వచ్చినప్పుడే దేశం బాగుపడుతుంది. మరి వారు ఉపాధిలోకి రావాలి అంటే వారికి నైపుణ్య శిక్షణ అత్యంత అవసరం. అందుకే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పరిశ్రమలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఒక 5 ఇయర్స్‌ని టార్గెట్‌గా పెట్టుకొని 20 లక్షల మంది యువతకు నైపుణ్యాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇందుకోసం 1000 పారిశ్రామిక శిక్షణా సంస్థలను అప్‌గ్రేడ్ కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. భారతదేశంలో ఉన్నటువంటి 1000 పారిశ్రామిక శిక్షణా సంస్థల్ని అప్‌గ్రేడ్ చేసి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందే విధంగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులకు సహాయం చేసేలా 25,000 మంది విద్యార్థులకు సహాయం చేసే విధంగా మోడల్ స్కీమ్ లోన్‌ను గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఇది ఎవరికి ఇస్తారు సార్ అంటే
ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళకి లోన్ ఇస్తారు. ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులకు సహాయం చేసేలా మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వం ప్రమోట్ చేసిన ఫండ్ నుండి 7.5 లక్షల వరకు నైపుణ్యం గల విద్యార్థులకు గ్యారంటీతో కూడిన రుణాలను అందిస్తారు. ఎవరైతే ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారో వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది కాబట్టి ఓన్‌గా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లోన్‌ని గవర్నమెంట్ అందిస్తుంది. 7.5 లక్షల వరకు ఆ రుణాలను మనకు అందుబాటులో ఉంచుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ మహా అభియాన్ 2023 జూలై 23న ప్రకటించారు. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ మహా అభియాన్ అభివృద్ధిని చివరి మైలురాయికి తీసుకెళ్లడమే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క టార్గెట్‌గా కనపడుతుంది. చివరి మైలురాయికి అంటే ఇప్పటికీ అభివృద్ధి నోచుకోనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి ఇప్పటికీ లేదు. సో అక్కడి దాకా అభివృద్ధిని తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే ఈ స్కీమ్. 2023 జూలై 23న ప్రకటించినటువంటి ఈ స్కీమ్‌లో భారతదేశంలో గిరిజన ప్రాంతాలని టార్గెట్‌గా చేసుకోవడం జరిగింది. గిరిజన ప్రాంతాలలో ఏం చేస్తారు సార్ అంటే మౌలిక సదుపాయాలు అంటే ఏంటివి? ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి వంటి సౌకర్యాలను సృష్టిస్తారు. ముఖ్యంగా బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే గిరిజన ప్రాంతాలకు వెళ్ళండి, రోడ్డు ఉండదు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ కూడా ఉండదు. అలాగని స్కూళ్ళు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండవు. అసలు జీవనోపాధే ఉండదు. వారు అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్నారు. అలాంటి గ్రామాలని టార్గెట్‌గా చేసుకొని ఈ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ మహాభియాన్ పనిచేస్తుంది. మరి ఇది భారతదేశ జనాభాలో గిరిజనులు 8.6% ఉన్నారు. సుమారుగా 8.6% ఉన్నారు గిరిజనులు. వారి సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం 10.45 కోట్లు. ఎస్టీల జనాభా. మరి గ్రామీణ ప్రాంతంలో అయితే ఏకంగా మొత్తం భారతదేశ గ్రామాలలో నివసిస్తున్న జనాభాలో 11.3% జనాభా ఎస్టీ జనాభా గ్రామాలలో నివసిస్తుంది. సుమారుగా 7,705 కంటే ఎక్కువ గిరిజన సంఘాలు మారుమూల ప్రాంతాలలో ఉన్నవి. 705 గిరిజన సంఘాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. మళ్ళీ ఇవి అన్నీ ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నవి. సో అందుకే వీటిని టేకప్ చేసి వాటిని డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం ఈ స్కీమ్‌ని లాంచ్ చేసింది. ఈ పథకం ద్వారా 500 కన్నా ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలలో 50% కన్నా ఎక్కువగా గిరిజనులే ఉన్నట్లయితే మెజారిటీ గిరిజనులు ఉన్న గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి ఆ గ్రామంలో కనీసం 500 మంది కన్నా ఎక్కువ జనాభా ఉండాలి. అందులోనూ 50% కన్నా ఎక్కువ గిరిజనులే ఉన్నట్లయితే ఈ స్కీమ్‌లో ఆ గ్రామాలను ఎంపిక చేసి అక్కడ ఈ మౌలిక సదుపాయాలను క్రియేట్ చేస్తారు. అందులో సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను డెవలప్ చేయడం జరుగుతది. ఇది ఈ స్కీమ్‌కి సంబంధించి. దీని తర్వాత నెక్స్ట్ మరొక స్కీమ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వారికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను 2024-25 బడ్జెట్ ప్రకటించింది. 100 కోట్లతో ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పనలో వీటి యొక్క పాత్ర చాలా ఎక్కువ. భారతదేశ ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈల యొక్క స్థానం ప్రత్యేకమైనది. అలాంటి ఎంఎస్ఎంఈలను ఎంకరేజ్‌మెంట్ చేయడానికి ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం అందులో కొత్త ఇనిషియేషన్ తీసుకొస్తూ ఉంటుంది. అందులో భాగమే ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్. కేంద్ర ప్రభుత్వం 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో వీటికి ప్రోత్సాహాలు ప్రకటించింది. ఈ ఎంఎస్ఎంఈలు ఒత్తిడిలో ఉన్నప్పుడు, బాగా రిస్క్‌లో ఉన్నప్పుడు వాటికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఫండ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలు ఏం చేయొచ్చు అంటే థర్డ్ పార్టీకి సంబంధం లేకుండా, థర్డ్ పార్టీ అంటే మామూలుగా మీరు ముద్ర గురించి వినే ఉంటారు. మీరు ముద్ర లోన్ తీసుకోవాలంటే థర్డ్ పార్టీ గ్యారెంటీ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా ఒక రకంగా కొల్లెటరల్ లోనే. ఎలాంటి ఆస్తుల్ని తాకట్టు పెట్టమని అడగరు. నీ భూమినో, బంగారాన్నో లేకపోతే ఇంకేదైనా తాకట్టు పెట్టి లోన్‌ను తీసుకోమని చెప్పట్లేదు. ప్రభుత్వం యొక్క గ్యారెంటీతో అందించే రుణమే. అందుకే దాన్ని కొల్లెటరల్ లోన్ అంటాం. ప్రభుత్వ హామీతో ఇచ్చే రుణాలన్నీ కూడా కొల్లెటరల్ లోనే. సో ముద్రలో భాగంగా నువ్వు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమడుగుతాడు? ఫస్టు ఒక బాండ్ పేపర్ రాసేయమంటాడు. దాని మీద ఒక స్టాంప్ అతికిచ్చి సంతకం చేసి ఇవ్వాలి.
అట్ ద సేమ్ టైమ్ నీకు ఏ బ్యాంకు దగ్గర నుంచి అయితే లోన్ తీసుకుంటున్నావో, అదే బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నటువంటి మరొక వ్యక్తి నీకు షూరిటీగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్‌బీఐలో బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏదో ఒక బ్రాంచ్‌లో, కరీంనగర్ బ్రాంచ్‌లో లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. కరీంనగర్ బ్రాంచ్‌లో ఏ బ్రాంచ్‌లో అయితే లోన్ తీసుకుంటున్నారో, అదే బ్రాంచ్‌లో అకౌంట్ ఉన్న మరొక పర్సన్ నీ లోన్‌కి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ గ్యారంటీ అంటారు దాన్నే. సో, ఆ గ్యారంటీ ఉంటేనే ముద్రలో భాగంగా లోన్‌లొస్తాయి. ఇప్పుడేం చేస్తున్నారంటే ఎంఎస్ఎంఈలకు ఆ థర్డ్ పార్టీ గ్యారంటీ కూడా లేకుండా కొల్లటరల్ లోనే ప్రభుత్వం నుంచి మనకు ఫ్రీగా వచ్చే లోన్‌లే థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండానే మనకు టర్మ్ లోన్‌లు మిషన్ కొనడానికి, ఇంకేదన్నా డెవలప్‌మెంట్ చేసుకోవడానికి టర్మ్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి ఎంఎస్ఎంఈలకి ఈసారి సరికొత్తగా ముద్రలో భాగంగా అందించేటువంటి రుణాలని పెంచారు. ఇదివరకే మాట్లాడుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో. ముద్రలో భాగంగా గరిష్టంగా 10,00,000 వరకే మైక్రో యూనిట్స్‌కి లోన్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని 20,00,000కి పెంచారు. అది కూడా తరుణ్ స్థాయిలో అందించే గరిష్ట రుణాలని 20,00,000కి పెంచారు. మీరు ముద్ర స్కీమ్ గురించి ఇదివరకే చదువుకున్న వాళ్ళకైతే ఈ వర్డ్ చాలా సింపుల్‌గా అర్థమవుతది. ముద్రలో భాగంగా ఈ మైక్రో యూనిట్స్‌కి సూక్ష్మ సంస్థలకు లోన్‌లు ఇస్తారు. సంస్థ యొక్క స్థాయిని బట్టి శిశు స్థాయి, కిషోర స్థాయి, తరుణ్ స్థాయి అనేటువంటి స్థాయిలను బట్టి ఆ లోన్‌లను ప్రొవైడ్ చేస్తారు. తరుణ్ స్థాయిలో గరిష్టంగా 10,00,000 వరకు లోన్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు గరిష్టంగా 20,00,000 వరకు లోన్‌లు ఇచ్చే విధంగా 2024, 25 బడ్జెట్ ఒక కొత్త ప్రతిపాదనను ఎంఎస్ఎంఈల ముందు ఉంచడం జరిగింది. సో, ఇదనమాట. ముద్రలో భాగంగా అందించే తరుణ్ రుణాల పరిమితిని 10,00,000 నుంచి 20,00,000కు పెంచడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ సంస్థలు ఎదుర్కొన్న మరొక సమస్య ఏందంటే, వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడం. అలాగే వారి ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యత కల్పించడం కోసం 2024, 25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎంఎస్ఎంఈ సాంప్రదాయ కళాకారులైనటువంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లు కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ కామర్స్ ఎగుమతి కేంద్రాలు ఎవరి కోసం సార్ అంటే, ఎంఎస్ఎంఈలో ఎవరైతే సాంప్రదాయ కళాకారులు ఎవరైతే వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారో వాటిని ఎక్స్‌పోర్ట్ చేయడానికి. ఇప్పుడు కొంతమంది లక్క బొమ్మలు తయారు చేస్తా ఉంటారు. అవి కూడా పరిశ్రమనే కాబట్టి అవి సాంప్రదాయ ఉత్పత్తులు. ఆ లక్క బొమ్మలకు భారతదేశంలో గిరాకీ తక్కువుంటది. ఫారిన్ కంట్రీస్‌లో చాలా ఎక్కువగా ఉంటది. సో, అలాంటప్పుడు వాటిని మనం ఏం చేస్తాం? ఆన్‌లైన్‌లో విక్రయించుకోవడానికి ఈ కామర్స్ ఎగుమతి కేంద్రాలను సెంట్రల్ గవర్నమెంట్ అందుబాటులో ఉంచుతుంది. సో, భారతదేశంలో వాటికి డిమాండ్ తక్కువ ఉన్న అంతర్జాతీయ మార్కెట్‌లో వాటికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని క్యాచ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎంఎస్ఎంఈ సాంప్రదాయ కళాకారులకు, ఉత్పత్తులకు కావాల్సిన సపోర్ట్ అందిస్తుంది. అలాగే ఎంఎస్ఎంఈ రంగంలో 50 బహుళ ఉత్పత్తి గల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈరోజు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది చాలా కీలకం. ఎంత కీలకం ఎందుకు సార్ అంటే, భారతదేశంలో మిగులు వ్యవసాయ ఉత్పత్తులు చాలా కష్టంగా మారాయి. మిగులు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నట్లయితే రైతులకు డిమాండ్ తగ్గి వాళ్ళకి సరిగ్గా ధర దక్కట్లేదు. ఆ మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్ల మార్కెట్‌లో రైతులకు సరిగ్గా ధర లేక రైతులు బాగా నష్టపోతున్నారు. రైతుల ఉత్పత్తులకు ధర పెరగాలి అంటే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండాలి. వాటిని ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయిలో ఉండాలి. నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ఏ దేశం కూడా ఇంపోర్ట్ చేసుకోవాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి దేశంలో రైతులున్నారు. ప్రతి దేశంలో కూడా వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు వాళ్ళు పండించుకోగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి భారతదేశం ఎగుమతిలోకి తీసుకెళ్తున్నా కూడా అంత పెద్దగా భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ లేదు. అందుకే వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్రాసెస్ చేసి ఇవే వ్యవసాయ ఉత్పత్తుల్ని తుది వినియోగానికి అనుగుణంగా మార్చి ఆ బిస్కెట్‌లో, చాక్లెట్‌లో, లేస్‌లో ఇంకపోతే ఇంకేదన్నా తినడానికి ఉపయోగపడే విధంగా వాటిని మరొక రూపం మార్చి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్యాకింగ్ చేసి వాటిని ఎక్స్‌పోర్ట్ చేసినట్లయితే ప్రపంచ దేశాలకు మంచిగా గిరాకీ కింద మార్చొచ్చు దాన్ని. ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. సో, అట్లా మనకు ఎంఎస్ఎంఈ రంగాల్లో సుమారుగా 50 బహుళ ఉత్పత్తి గల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు కూడా ప్రకటించింది. సో, ఇట్లా ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం 2024, 25లో తీసుకునేటువంటి ఇనిషియేషన్స్ మీద ఖచ్చితంగా ఎగ్జామ్‌లో బిట్టు పడడానికి అవకాశము ఉన్నది. నెక్స్ట్ ముందుకెళ్తే రాష్ట్రీయ ఉద్యమిత్వ వికాస్ పరియోజన ఇదొక స్కీమ్. రాష్ట్రీయ ఉద్యమిత్వ వికాస్ పరియోజన 2024 ఫిబ్రవరి 20న ప్రకటించారు. ఇది పీఎం స్వానిధిలో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, స్వానిధి అంటే ఏంది? ప్రధానమంత్రి స్ట్రీట్ వెండోర్స్ అసిస్టెన్స్ నిధి అని అర్థం. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండోర్ అంటే అసిస్టెన్స్ నిధి. స్ట్రీట్ వెండోర్స్ అంటే ఎవరు? వీధి వ్యాపారులు. వీధి వ్యాపారులకు సహాయం అందించడానికి గతంలో లాంచ్ అయినటువంటి స్కీమ్, కోవిడ్-19 టైంలో లాంచ్ అయినటువంటి స్కీమ్ ఇది పీఎం స్వానిధి.
కోవిడ్-19 టైంలో బాగా దెబ్బతిన్నది ఎవరు సార్ అంటే అందరూ దెబ్బతిన్నారు. కానీ వారికి కోలుకోవడానికి కొద్దిమందికి అవకాశాలున్నాయి. కానీ కొద్దిమందికి అవకాశాలు లేవు. వీధి వ్యాపారులు కోలుకోవడానికి మస్తు కష్టమైంది. ఫుట్‌పాత్ బిజినెస్ చేసేవాళ్ళు. వీధి వ్యాపారులకు కూరగాయల కొట్టో లేకపోతే ఇంకేతరట్లా ఫుట్‌పాత్ మీద బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఇంకా కోవిడ్-19 చాలా కష్టంగా మారింది ఆ సమయంలో వాళ్ళకి. అందుకే పీఎం స్వానిధి పేరుతో గవర్నమెంట్ ఏం చేసిందంటే వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా కొల్లెటరల్ లోన్ పేరుతో రూ. 10,000 వరకు లోన్ ఇచ్చింది. ఈ వీధి వ్యాపారులకు. ఆ రూ. 10,000తో బజ్జీల బండి వ్యాపారి మళ్ళీ బజ్జీల బండి నడుపుకోవచ్చు. కూరగాయల కొట్టేవాళ్ళు మళ్ళీ కూరగాయలు కొనుక్కొని కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ దొరికింది కాబట్టి వాళ్ళు బిజినెస్‌ని రన్ చేసుకోవచ్చు. ఇట్లా పీఎం స్వానిధి పేరుతో గవర్నమెంట్ బ్యాంక్ ద్వారా లోన్‌లు ఇచ్చి వారి బిజినెస్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ పీఎం స్వానిధిలో ఎవరైతే బ్యాంక్ ద్వారా లోన్‌లు తీసుకొని లబ్ధి పొందుతున్నారో వారికి మరింత ప్రోత్సాహం కల్పించడానికి ఈ రాష్ట్రీయ ఉద్యమిత్వ వికాస్ పరియోజన స్కీమ్‌ని లాంచ్ చేశారు. ఆ పీఎం స్వానిధి లబ్ధిదారులకి మరింత ట్రైనింగ్ ఇచ్చి వారిని ఉద్యమదారులుగా మారుస్తారు. ఏదో వీధి వ్యాపారాలు ఎందుకు పెట్టుకుంటారు? మీరుగా కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఇంకా మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు ఉద్యమదారులుగా మారండి. మీరు మరికొంతమందికి ఉద్యోగాలు కల్పించండి. సో, భారతదేశంలో వ్యవస్థాపకతను పెంచడమే ఈ రాష్ట్రీయ ఉద్యమిత్వ వికాస్ పరియోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ఉద్యమిత్వ లక్షణాలు పెరగాలి భారతదేశంలో. అందుకే పీఎం స్వానిధిలో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని వ్యవస్థాపకులుగా మార్చడం కోసమే ఈ స్కీమ్‌ని లాంచ్ చేశారు. ఉద్యోగార్థుల కన్నా ఉద్యోగ ప్రదాతలను సృష్టించడమే దేశానికి అత్యంత కీలకమైన అంశం. ఉద్యోగార్థులను సృష్టించడం కాదు, ఉద్యోగాలను ఇచ్చేటువంటి ఉద్యమదారుల్ని సృష్టించాలి. ఉద్యోగ ప్రదాతలు అంటారు వారిని సృష్టించాలి. దేశవ్యాప్తంగా శ్రామిక శక్తిని బలోపేతం చేసేందుకు వ్యవస్థాపకతను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. వ్యవస్థాపకత అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఉద్యమిత్వ లక్షణాలు కలిగిన వ్యక్తుల్ని ఈ స్కీమ్ ప్రోత్సహిస్తుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు 22 వారాలు అంటే 5.5 నెలలు సుమారుగా 5.5 నెలలు వారికి ట్రైనింగ్ ఇస్తారు. సమగ్ర వ్యవస్థాపక శిక్షణ ఇస్తారు. ఇందుకోసం పీఎం కౌశల్ కేంద్రాలను, జన్ శిక్షణ సంస్థాన్ వంటి కేంద్రాలను ఉపయోగించుకుంటారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లు ఇస్తారు. ఇందులో పీఎం స్వానిధి లబ్ధిదారులను ప్రత్యేక శిక్షణ ద్వారా మెరుగైన వ్యవస్థాపకులుగా మార్చడమే ఈ రాష్ట్రీయ ఉద్యమిత్వ వికాస్ పరియోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌ని కూడా జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని వెళ్దాం. ఒకవేళ వస్తే మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండే విధంగా చూసుకుందాం. దీని తర్వాత ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఇండెక్స్, ఈఎస్ఐ ఇండెక్స్ అంటాం. ఈ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఇండెక్స్‌నే 2012 నుంచి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌గా పిలుస్తున్నారు. ఇప్పుడైతే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐగానే పిలవాలి. ఇది ఎవరెవరు కలిపి డెవలప్ చేస్తున్నారు సార్ అంటే ఈ కొలమానాన్ని యాలే యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు యాలే యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ వారి సపోర్ట్‌తో ఈ కొలమానాన్ని ప్రకటిస్తున్నారు. ఎస్‌డీజీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి సాధనలో దేశాలు ఎంతవరకు ముందున్నాయి అనేది లెక్కించడమే ఈ కొలమానం యొక్క ఉద్దేశం. సో, స్టార్టింగ్‌లో 2002లో ఇది లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు ఎస్‌డీజీ లక్ష్యాలు లేవు. ఎస్‌డీజీ లక్ష్యాలు 2016 నుంచి స్టార్ట్ అయినాయి. అంతకన్నా ముందు ఎస్‌డీజీ కన్నా ముందు ఎండీజీ లక్ష్యాలు ఉండేవి. మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అని. 2001 నుంచి 2015 వరకు ఎండీజీ గోల్స్, 2016 నుంచి 2030 వరకు ఎస్‌డీజీ గోల్స్ ఉన్నాయి. గతంలో ఎండీజీ లక్ష్యాలను లెక్కించడానికి దీన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడేమో ఎస్‌డీజీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఈ కొలమానం లెక్కించబడుతుంది. ఇది 2024లో వచ్చినటువంటి రిపోర్ట్‌కు అనుగుణంగా ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలో మొత్తం 180 దేశాలకు గాను భారత్ 176వ స్థానంలో ఉంది. ఓకే కదండి. చివర్లో ఉన్నాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మన భారతదేశం చాలా వెనుకబడి ఉందని చెప్పడానికి ఈ ర్యాంక్ ఉదాహరణ. 180 దేశాలకు మనం ఏదో 90 100 ఉంటే బెటర్. అట్లాంటిది 180 దేశాలకు మనం 176 స్థానంలో ఉన్నామంటే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ చాలా వెనుకబడి ఉన్నదని అర్థం. మరి టాప్ పొజిషన్‌లో ఉన్నటువంటి దేశాలు ఏంటి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో టాప్ పొజిషన్‌లో ఉన్న దేశాలు ఫస్ట్ ర్యాంక్ ఎస్తోనియా, సెకండ్ ర్యాంక్ ఫిన్లాండ్, థర్డ్ ర్యాంక్ గ్రీస్, ఫోర్త్ తైమూర్ లెస్టే, అలాగే ఫిఫ్త్ ర్యాంక్ యూకే. ఇవి టాప్ పొజిషన్‌లో ఉంటే మరి లీస్ట్ పొజిషన్‌లో ఉన్నవి 180వ స్థానంలో మయన్మార్, 179వ స్థానంలో లావోస్, 178 వియత్నాం, 177 పాకిస్తాన్. మరి ఈ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఇండెక్స్ యొక్క స్కోరు ఇటీవలి సంవత్సరంలో భారత్‌లో ఎంత అంటే
స్కోర్ మన ర్యాంక్ ఇటీవలి సంవత్సరాలలో ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ కొలమానాన్ని ప్రకటిస్తారు. కాబట్టి 2016లో భారత ర్యాంక్ 141, 2018లో 177, 2020లో 168, 2022లో 180, 2024లో 176 ర్యాంక్స్ అనమాట ఇండియా ర్యాంక్స్. సో ఇటీవలి ఇండెక్స్లలో భారత ర్యాంక్ని మనం ప్రజెంట్ చేసాం. ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా సుస్థిరాభివృద్ధి అవార్డులు, ఈ అవార్డులను తెరి అనేటువంటి సంస్థ ఇస్తుంది. ది ఎనర్జీ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ 1974లో ఏర్పాటు చేయబడినటువంటి భారతీయ సంస్థ తెరి, ది ఎనర్జీ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ అంటారు. స్టార్టింగ్లో దీన్ని టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా పిలిచేవాళ్ళు 1974లో. 1974లో టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే ఇప్పుడు ఏమైంది, ది ఎనర్జీ రీసోర్స్ ఇన్స్టిట్యూట్గా మారింది 2003 నుంచి. ఇది 2005 నుంచి సుస్థిరాభివృద్ధి కై సాధన చేసే వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఇది అవార్డులు ఇస్తుంది. ఏమని ఇస్తుంది? సస్టైనబుల్ లీడర్షిప్ అవార్డు అని పిలుస్తాం. సస్టైనబుల్ లీడర్షిప్ అవార్డుగా పిలుస్తాం. 2005 నుంచి ఇస్తున్నారు. 2005లో ఈ అవార్డు సోయిచిరో టొయోడా ఎవరు సార్ ఇతను? చైర్మన్ ఆఫ్ ది టొయోటా మోటార్స్, అతనికి ఈ అవార్డు లభించింది. 2006లో ఎర్నెస్ట్ జెడిల్లో ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికోకు ఈ అవార్డు లభించింది. ప్రీవియస్ ఇయర్స్లో ఎవరికి వచ్చిందని మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జామ్లో కావాల్సింది రీసెంట్ డేటా. భారతదేశంలో కూడా 2011లో భారత ప్రధాని అయినటువంటి అప్పటి మన్మోహన్ సింగ్ గారు ఈ సస్టైనబుల్ లీడర్షిప్ అవార్డుని అందుకోవడం జరిగింది. మరి ఇటీవలి కాలంలో 2015లో జోస్ మాన్యుల్ డురామ్ బరోసా అనేటువంటి వ్యక్తి ఎవరు సార్? పోర్చుగల్ ప్రధాని, అతనికి 2015లో ఈ అవార్డు లభించింది. అలాగనే 2016లో అప్పటి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ గారికి ఈ అవార్డు లభించింది. అలాగే 2020లో జెఫ్రీ సాచ్, ఇతను ఎవరు సార్ అంటే కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, అతనికి ఈ అవార్డు లభించింది. అలాగే 2022లో మైకెల్ రూబెన్స్ బ్లూంబర్గ్కు 2022లో సస్టైనబిలిటీ లీడర్షిప్ అవార్డు లభించడం జరిగింది. ఇతను ఎవరు సార్ అంటే UN స్పెషల్ ఎన్వాయ్ ఆన్ క్లైమేట్ యాక్షన్లో విభాగంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి అతను. 2023లో ఈ అవార్డు ఎవరికి వచ్చింది సార్ అంటే 2023లో ఈ అవార్డు అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్ వారికి ఈ అవార్డుని ప్రకటించారు. ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి డేటా మీకు అందుబాటులో ఉంచాము. 2021కి సంబంధించినటువంటిది డేటా కూడా మనకు అవసరం కాబట్టి అది వరల్డ్ సస్టైనబిలిటీ అవార్డ్స్ అండ్ ఎమర్జింగ్ సస్టైనబిలిటీ లీడర్షిప్ అవార్డును ఎప్పుడు 2021లో జాన్ ఎల్గింగ్టన్, జియాంగో లియులకు ఈ అవార్డు లభించింది. సో మనకు కావాల్సింది రీసెంట్ డేటా కాబట్టి 23, 22 చూసుకుందాం. 23, 22. 22లో మైకెల్ రూబెన్స్ బ్లూంబర్గ్కు, 23లో అదానీ ఎనర్జీ సొల్యూషన్ వాళ్ళకి ఈ అవార్డు లభించింది. ఇది పోతే మరొకటి జీవ వైవిధ్య సదస్సులు మనకు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి సార్ అంటే బయోడైవర్సిటీ సమ్మిట్స్ 1994 నుంచి జరుగుతున్నాయి. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేటువంటి విభాగం వారు సంస్థ, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనే ఒక సంస్థ వారు ఈ జీవ వైవిధ్య సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నారు. 1994, 95, 96 వరకు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేశారు. 96 తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ జీవ వైవిధ్య సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఒక 11 COB 11 కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అనే పేరుతో 11వ సదస్సును హైదరాబాద్లో కండక్ట్ చేశారు 2012లో. హైదరాబాద్లో అంటే ఇక భారత్లో జరిగిందని అర్థం. అలాగే రీసెంట్గా 15వ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 2021, 22 2 ఫేజ్లో జరిగింది. COVID-19 కారణంగా అది పోయి కరెక్ట్గా చైనాలోనే నిర్వహించాల్సి వచ్చింది ఆ సమయంలో ఈ సదస్సుని. COVID-19 సృష్టించింది అక్కడ, అంటే డెవలప్ అయింది అక్కడ. మరి అలాంటప్పుడు డెవలప్ అయినటువంటి ప్రాంతంలోనే ఈ సదస్సులను ఎట్లా కండక్ట్ చేయగలుగుతాం? సాధ్యం కాదు. అందుకే 21, 22లో ఫేజ్ 1, ఫేజ్ 2 భాగంగా 2 ఫేజుల్లో జరిగింది. ఫేజ్ 1లో కున్మింగ్, చైనాలోని కున్మింగ్ నగరంలో జరిగితే ఫేజ్ 2లో మాంట్రియల్, కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో జరిగింది. మన తర్వాత 2024లో ఈ సంవత్సరం కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సదస్సు ఎక్కడ జరుగుతోంది? కాలి. ఎక్కడ ఉంది దేశం? కొలంబియా. సో ఇట్లా మనం ఖచ్చితంగా ఈ లాస్ట్ అప్డేట్ డేట్ని గుర్తుపెట్టుకుందాం. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ 16th సదస్సు ఎక్కడ జరుగుతుంది సార్ అంటే కాలి, 2024 గుర్తుపెట్టుకోండి. కొలంబియా దేశంలోని కాలి నగరంలో జరుగుతుంది. ఇక పంచామృత్ లక్ష్యాలు, గ్లాస్గో సమ్మిట్లో భాగంగా మన భారత ప్రభుత్వం
2021లో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ పేరుతో UNFCCC వారు కండక్ట్ చేసే గ్లాస్గో సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇది గ్లాస్గోలో జరిగింది. ఎప్పుడు? 2021లో స్కాట్లాండ్ దేశంలోని గ్లాస్గోలో, యూకే అని పిలుస్తాం నార్మల్గా, యూకేలోని గ్లాస్గోలో జరిగింది. ఇంకా స్కాట్లాండ్ యూకేలో ఒక భాగం కాబట్టి యూకేలోని గ్లాస్గో అనే నగరంలో 2021లో ఈ సమ్మిట్ జరిగింది. దీన్నే గ్లాస్గో సమ్మిట్ అని పిలుస్తాం. ఈ సమ్మిట్లో ప్రపంచ దేశాలు ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ప్రకటించాయి. స్వచ్ఛందంగా ఆయా దేశాలు ముందుకొచ్చి పర్యావరణ పరిరక్షణ కోసం వారు అనుసరించేటువంటి పర్యావరణ పద్ధతులను UNFCCC ముందుంచడం జరిగింది. భారత ప్రభుత్వం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం పంచామృత లక్ష్యాల్ని ప్రకటించింది. ఆ రోజు NDCని ప్రకటించింది స్వచ్ఛందంగా. ఆ పంచామృత లక్ష్యాల్లో ఏవేవి ఉన్నాయి సార్? రేపు ఎగ్జామ్లో రావచ్చు క్వశ్చన్. పంచామృత లక్ష్యాల్లో భాగం కానిది ఏమిటి అని అడగవచ్చు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈ పంచామృత లక్ష్యాల్లో 5 ఏమేమి ఉన్నాయో మనం చూసుకోవాలి. అందులో ఒకటి 2070 నాటికి నెట్ కార్బన్ జీరోను సాధించాలి. అంటే భారత ప్రభుత్వం విడుదల చేసేటువంటి కర్బన ఉద్గారాలు, నిర్మూలించుకునే కర్బన ఉద్గారాలు 2 సమానంగా ఉండాలి. దీనినే నెట్ కార్బన్ జీరో అని పిలుస్తాం. 2070 నాటికి భారతదేశం నెట్ కార్బన్ జీరోను సాధిస్తున్నట్టుగా ప్రకటించింది. అన్ని దేశాలు, చాలా దేశాలు 2050 నాటికి, 2040 నాటికే నెట్ కార్బన్ జీరోను సాధించే విధంగా వారి లక్ష్యాలు ఉంటే, భారతదేశం మాత్రం 2070 నాటికని హామీ ఇచ్చింది. రెండవది 2030 నాటికి ఈ కార్బన్ ఎమిషన్స్ని 45% తగ్గించుకుంటుంది భారతదేశం. కార్బన్ ఎమిషన్స్ని ప్రస్తుతం మనం విడుదల చేసినటువంటి కర్బన ఉద్గారాలలో 45% వరకు తగ్గించుకునే విధంగా భారత ప్రభుత్వం ప్రామిస్ చేసింది. కర్బన ఉద్గారాల విడుదల తగ్గించాలంటే భారతదేశంలో ముఖ్యంగా ఎనర్జీని ఈ సాంప్రదాయ వనరుల నుంచి కాకుండా సాంప్రదాయేతర వనరుల ద్వారా, ముఖ్యంగా రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించుకోగలిగితే ఆటోమేటిక్గా కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్, బొగ్గు వాడకాన్ని మనం తగ్గించుకోగలిగితే, మ్యాక్సిమం ముఖ్యంగా బొగ్గు వాడకాన్ని తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ కార్బన్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయవచ్చు. 2030 నాటికి 45% వరకు కార్బన్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయాలి. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల విడుదలను నిర్మూలించడం. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు నిర్మూలించాలి అంటే విడుదలైనటువంటి కర్బన ఉద్గారాలు నిర్మూలించడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో బొగ్గు ఎంత మండుతుంది, డీజిల్ ఎంత మండుతుంది, పెట్రోల్ ఎంత మండుతుందో తెలుసుగా మనకి. అలా మండడం వల్ల ఎంత విలువ చేసే కార్బన్ డైఆక్సైడ్ మనకు వాతావరణంలో కలుస్తుందో అర్థమవుతుంది కదా. మరి దాన్ని బేస్ చేసుకొని 1 బిలియన్ టన్నుల విలువ చేసే కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలవకూడదంటే డీజిల్ కన్జంప్షన్ ఎంత తగ్గించాలి, పెట్రోల్ కన్జంప్షన్ ఎంత తగ్గించాలి, బొగ్గు వాడకాన్ని ఎంత తగ్గించగలిగితే 1 బిలియన్ టన్నుల విలువ చేసినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో కలవకుండా చేయవచ్చు అనేది అంచనా వేసి, అప్పటి వరకు 2030 నాటికి ఆ లెవెల్లో డీజిల్ కన్జంప్షన్ని, పెట్రోల్ కన్జంప్షన్ని, అలాగే బొగ్గు వాడకాన్ని మనం తగ్గించుకోగలిగితే ఆ స్థాయిలో ఆటోమేటిక్గా ఈ కార్బన్ ఎమిషన్స్ మనం రిలీజ్ కాకుండా చూసుకోవచ్చు. అందుకే ఈరోజు మనం నేచురల్ రిసోర్స్ వైపు బాగా ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉన్నాం. రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట. అలాగే 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాలి. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాలి. ఇది ఇంకో టార్గెట్. పంచామృత లక్ష్యాల్లో ఇది ఒకటి. ఇది ఫైనల్ అనమాట. ఐదోది దానికి వచ్చేద్దాం. 2030 నాటికి 50% పునరుత్పాదక ఎనర్జీని సృష్టించడం. భారతదేశంలో ఎంతైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో మొత్తం ఎనర్జీలో 50% ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా జరగాలి. రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా క్రియేట్ చేయాలి. ఇదన్నమాట దానికి ముఖ్యమైన ఉద్దేశం. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, భారతదేశము అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఇనిషియేషన్స్కి లీడర్షిప్ వహిస్తుంది. అందులో ఒకటి 2021లో భారత ప్రభుత్వం ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అలాగే కొలైషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనేటువంటి విభాగాలకు అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం క్లైమేట్ లీడర్షిప్ను అందిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ మీద ప్రశ్నలు అడిగితే ఇవి బాగా ఉపయోగపడతాయి.
భారతదేశం పర్యావరణ పరిరక్షణలో వివిధ దేశాలని కలుపుకుంటూ కొన్ని విభాగాలలో లీడర్‌షిప్ వహిస్తోంది. అందులో ఒకటి ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాగే కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలోను, అలాగే లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ విభాగంలోను, అలాగే ఈ 3 విభాగాల్లోనూ భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన పాత్ర వహిస్తుంది. భారత్‌లో తరుణ్ కపూర్ కమిటీ సూచన మేరకు నెట్ కార్బన్ జీరో లక్ష్యాలను రూపొందించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం కీలకమవుతుంది. జీరో కార్బన్ లక్ష్యాలను ఏ కమిటీ సూచన మేరకు డెవలప్ చేయడం జరిగింది సార్ అంటే తరుణ్ కపూర్. అలాగే జీవ వైవిధ్య సదస్సులు. మనం మాట్లాడుకున్నాం కదా గ్లాస్గో సమ్మిట్ COP26. గ్లాస్గో సమ్మిట్ COP26 పేరుతో జరిగింది. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. ఎవరు కండక్ట్ చేస్తారు ఈ సదస్సులను? UNFCCC వారు కండక్ట్ చేస్తారు. UNFCCC వారు కండక్ట్ చేస్తారు. ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు సార్ ఈ సదస్సులు అంటే 1994 నుంచి కండక్ట్ చేస్తున్నారు. 1995 నుంచి కండక్ట్ చేస్తున్నారు. జీవ వైవిధ్య సదస్సులు 1994 నుంచి, ఈ పర్యావరణ సదస్సులేమో 1995 నుంచి కండక్ట్ అవుతున్నాయి. ఎవరు సార్ కండక్ట్ చేసేది? UNFCCC అనే సంస్థ. రియో ధరిత్రి సదస్సులో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ సంస్థ పుట్టుకొచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది దాని యొక్క పేరు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC యొక్క అబ్రివేషన్. ఇప్పుడు COP29 అనే సదస్సు ఎక్కడ జరగాలట? అజర్బైజాన్ దేశంలోని బాకు అనే నగరంలో జరగాలి. ఏది? COP29 సదస్సు. ఇది దీనికి సంబంధించి. COP28 సదస్సు ఎక్కడ జరిగింది? UAEలోని దుబాయ్లో జరిగింది. COP27 సదస్సు ఎక్కడ జరిగింది? షార్మ్ ఎల్ షేక్ అనేటువంటి నగరంలో ఈజిప్ట్లో ఉంటుంది, అక్కడ జరిగింది. సో సదస్సులు అవి జరిగిన ప్రదేశాలు మ్యాచ్ చేయమని కూడా మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లలో చూసాం. ఓకేనండి. ఈ బాన్ ధరిత్రి సదస్సు ఎక్కడ జరిగింది సార్? 2017లో జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే జర్మనీలోని బాన్లో జరిగింది. అది COP23 అవుతుంది. సో బాన్ ధరిత్రి సదస్సు ఎక్కడ జరిగిందని అడిగారు. బాన్లో జరిగింది. బాన్ అనే నగరం ఎక్కడ ఉంది సార్ అంటే జర్మనీలో ఉంది. సో ఇట్లా అడిగారు, ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. ఈ బాన్ ధరిత్రి సదస్సు మీద ప్రీవియస్ ఎగ్జామ్లో బిట్ ఉంది. సో ఇవి కూడా పడవచ్చు, ఎగ్జామ్లో బిట్ కావచ్చు. కాబట్టి అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరికి అది తెలుసుకునే విధంగా ఉండాలి. అలాగే 2024కు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీకు బోర్డు మీద ఉంచాను. సుమారుగా ఒక 10 సూచనలు ఉంచాను. 2024లో ఆ 10 సూచనలు వెలువడాయి. మరి ఆ సూచనల పరంగా భారతదేశం ఏ పొజిషన్లో ఉంది? ఆ సూచనలను డెవలప్ చేసేది ఎవరు? ఖచ్చితంగా దీని మీద ఒక బిట్ రావచ్చు అని అనుకుంటున్నా. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మొత్తం 10 సూచీలు, వాటికి సంబంధించినటువంటి ఇండియా పొజిషన్. మొదటిది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం. ఇది ఎవరు రిలీజ్ చేశారు సార్ అంటే ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రిలీజ్ చేస్తారు. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత సార్ అంటే 129. 146 దేశాలకు గాను భారతదేశం 129వ స్థానంలో ఉంది. నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పగానే మీకు ఆటోమేటిక్గా మైండ్లో ఫీడ్ అయి ఉండకపోవచ్చు. ఒక దగ్గర రాసుకొని వచ్చేదాకా 1-2 సార్లు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అది జనరల్ స్టడీస్ పేపర్లో రావచ్చు, ఎకనామిక్స్ పేపర్లో కూడా రావచ్చు. మ్యాక్సిమం జనరల్ స్టడీస్ పేపర్లోనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ట్రై చేయండి. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ 2024. దీన్ని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. 133 దేశాలకు గాను భారతదేశం 39వ స్థానంలో ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం భారత్ 55 దేశాలకు గాను 42వ స్థానంలో ఉంది. దీన్ని ఎవరు సార్ రిలీజ్ చేసేసారంటే గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ ది US ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ కిడ్స్ రైట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024ను కిడ్స్ రైట్స్ ఫౌండేషన్ వాళ్ళు రూపొందిస్తున్నారు. ఇందులో 194 దేశాలకు గాను భారతదేశం 103వ స్థానంలో ఉన్నది. అలాగే కరప్షన్ ప్రిసెప్షన్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం 180 దేశాలకు గాను 93వ స్థానంలో ఉంది. దీన్ని ఎవరు సార్ రిలీజ్ చేసేసారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి విభాగం వారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం 126వ స్థానంలో ఉంది 163 దేశాలకు గాను. మరి ఎవరు సార్ రిలీజ్ చేసేది దీన్ని అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి విభాగం వారు రిలీజ్ చేస్తారు. అలాగే వరల్డ్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ఎవరు రిలీజ్ చేస్తారు సార్ దీన్ని అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వారు రిలీజ్ చేస్తారు. 163 దేశాలకు గాను భారతదేశం 39వ స్థానంలో ఉన్నది.
అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నేను బుక్ రాసి రిలీజ్ చేసే నాటికి ప్రింటింగ్ వెళ్ళే నాటికి 2024 రిపోర్ట్ రాలేదు. 2024 ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అక్టోబర్ ఎండింగ్‌లో వచ్చింది. కాబట్టి మన పుస్తకంలో దాన్ని యాడ్ చేయలేకపోయినాము. సో, ప్రతిరోజు అప్డేట్‌లు వస్తూనే ఉంటాయి. ఇక పుస్తకాన్ని రోజు అప్డేట్ చేసుకుంటూ కూర్చోలేము. అప్డేట్ చేసినా కూడా ప్రింటింగ్ ఇచ్చుకోలేము. ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రింటింగ్ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో, అందుకే పుస్తకంలో 2023 వరకే ఇచ్చాను. సో, అక్టోబర్ చివరి వారంలో వచ్చినటువంటి రిపోర్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024కి సంబంధించింది మీకు అప్డేట్ రూపంలో పరిచయం చేస్తున్నాను. సో, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే యూఎస్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు రిలీజ్ చేస్తారు. సో, 2023 ప్రకారం భారతదేశం 125 దేశాలకు గాను 111 స్థానంలో ఉన్నది. 2024 రిపోర్ట్ ప్రకారం భారతదేశం 127 దేశాలకు గాను 105వ స్థానంలో ఉన్నది. 127 దేశాలకు గాను ప్రస్తుతం భారతదేశం 105వ స్థానంలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ 2023 డేటా అడిగిందనుకోండి, అప్పుడు 125 దేశాలకు గాను భారతదేశం 111వ స్థానంలో ఉన్నది. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం 126వ స్థానంలో ఉన్నది. మొత్తం 143 దేశాలకు గాను. ఎవరు సార్ రిలీజ్ చేసేసారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం 143 దేశాలకు గాను 126వ స్థానంలో ఉన్నది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం 119 దేశాలకు గాను 39వ స్థానంలో ఉంది. ఎవరు రిలీజ్ చేస్తారు సార్ ఈ ఇండెక్స్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రిలీజ్ చేస్తారు. మొత్తం ఒక 10 ఇంపార్టెంట్ సూచనలు బోర్డు మీద ఉంచాను. చాలాసార్లు ఎగ్జామ్లలో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ మాక్సిమం టైమ్స్ కవర్ అయింది. ఈసారి కూడా కవర్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. క్వశ్చన్ పేపర్ అప్డేట్ అయితే అంత 24కి సంబంధించిన డేటానే ఉంది. క్వశ్చన్ పేపర్ అప్డేట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది కవర్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. దీని తర్వాత ఒకవేళ ఈ సూచీలు కవర్ కాకపోయినా నేషనల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అలాగనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇవి ఖచ్చితంగా కవర్ అవుతాయని బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా ఈ హెచ్డిఐ రిపోర్ట్ను ఎన్హెచ్డిఐ రిపోర్ట్ను ఖచ్చితంగా చదువుకోండి. నేను ఫస్ట్ హెచ్డిఐ రిపోర్ట్ చదువుతాను. 2022-23 సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. ఎప్పుడంటే అప్పుడు రావు ఈ రిపోర్ట్లు. మరి వచ్చినప్పుడే మనం చదివి పెట్టుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా ఈ రిపోర్ట్లు ఇచ్చే విభాగాలు ఇండియాలో పనిచేయట్లేదు. సో, ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు ఎవరీ 10 ఇయర్స్‌కి ఒకసారో వీలున్నప్పుడు భారత ప్రణాళికా సంఘం ఇటువంటి రిపోర్ట్లను ప్రకటిస్తుండే. ప్రణాళికా సంఘం పోయిన తర్వాత మరి అలాంటి బాధ్యతను ఎవరు తీసుకోవాలా? నీతి ఆయోగ్ వారు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు తీసుకున్నారు? నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వారు తీసుకొని ఈ రిపోర్ట్ను ప్రకటించడం జరిగింది. 2017-18 రిపోర్ట్ను 21-22 రిపోర్ట్ను ప్రకటించడం జరిగింది. సో, ఈ నివేదిక 22-23 పేరుతో ప్రకటించారు. అందులో డేటా 21-22కి సంబంధించిన డేటాను ఉంచడం జరిగింది. భారతదేశంలో మానవాభివృద్ధిని లెక్కించడంలో 3 అంశాలు తీసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలోను, దేశ స్థాయిలోను. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయు ప్రమాణము. 2 ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ అనగా విద్యా స్థాయి సూచి. అలాగే మరొకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణము. ఈ 3 అంశాల ఆధారంగా జీవన ప్రమాణము, విద్యాస్థాయి అలాగే ఆయు ప్రమాణం 3 అంశాల ఆధారంగా ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. హెచ్డిఐని లెక్కించడానికి ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు సార్ అంటే 1 విద్యాస్థాయి, 2 జీవన ప్రమాణం, 3 ఆయు ప్రమాణాలని పరిగణలోకి తీసుకుని ఈ హెచ్డిఐని లెక్కిస్తారు. ఈ 3 విభాగాలలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి సార్ అంటే కేరళ, గోవా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, పంజాబ్లు టాప్ పొజిషన్లో ఉన్నాయి భారతదేశంలో ఎన్హెచ్డిఐ ప్రకారం. మరి కేంద్రపాలిత ప్రాంతాలలో చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరిలు టాప్ పొజిషన్లో ఉన్నవి. నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. మరి అతి తక్కువ మానవాభివృద్ధి సాధించిన రాష్ట్రాలలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లీస్ట్ పొజిషన్లో ఉంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు. సో, రిపోర్ట్ 2021-22కి సంబంధించింది కాబట్టి 2 విడివిడిగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులు, జమ్మూ కాశ్మీర్ ఈ 3 చివరి పొజిషన్లో ఉన్నవి. జమ్మూ కాశ్మీర్ థర్డ్ పొజిషన్లో ఉన్నది. ఆ తర్వాత మరి సౌత్ ఇండియాకి సంబంధించిన స్టేట్స్ కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది. తమిళనాడు యొక్క ఎన్హెచ్డిఐ వాల్యూ 0.686, కర్ణాటక వాల్యూ 0.667, అలాగే మహారాష్ట్ర వాల్యూ 0.668. ఎందుకంటే ఎన్హెచ్డిఐ వాల్యూ సౌత్ ఇండియన్ స్టేట్స్ను బేస్ చేసుకొని అతి తక్కువ లేదా అతి ఎక్కువ ఎన్హెచ్డిఐ వాల్యూ కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అని అడుగుతారు. మరి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా వీటిని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ముందుకెళ్తే హెచ్డిఆర్ రిపోర్టు
ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటివి ఇందాక మాట్లాడుకున్నవి ఎన్హెచ్డిఐ, ఇప్పుడేమో హెచ్డిఐ. ఇంతకుముందు మాట్లాడుకునేది రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్టు, రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్టు. ఇప్పుడు మాట్లాడుకుంటుంది దేశాలకు సంబంధించిన రిపోర్టు. ఓకే కదండి. ప్రపంచంలో హెచ్డిఐకి సంబంధించినటువంటి ర్యాంకులను ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. వాటిని యుఎన్డిపి అనే సంస్థ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి సంస్థ ప్రపంచ దేశాలకు హెచ్డిఐ ర్యాంకులను ప్రకటిస్తుంది. ప్రపంచ దేశాలకు హెచ్డిఐ ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ హెచ్డిఐ ర్యాంకుల పరంగా 2023-24 రిపోర్ట్ ప్రకారం భారతదేశం మొత్తం 193 దేశాలకు గాను 134వ స్థానంలో ఉన్నది. మొత్తం 193 దేశాలకు గాను 134వ స్థానంలో ఉంది భారతదేశం. అందులో భారత్ యొక్క హెచ్డిఐ వాల్యూ ఎంత అని ఎగ్జామ్లలో అడగొచ్చు. 2023-24 రిపోర్టు ప్రకారము భారత్ యొక్క హెచ్డిఐ వాల్యూ 0.644. మొత్తం 193 దేశాలకు గాను భారత స్థానం 134వ స్థానం. మరి హెచ్డిఐ 2023-24 ప్రకారము 22 నాటికి అత్యధిక మానవాభివృద్ధి కలిగినటువంటి దేశాలలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, ఫస్ట్ స్విట్జర్లాండ్, తర్వాత నార్వే, ఐస్లాండ్, హాంకాంగ్, డెన్మార్క్. ఒక దగ్గర రాష్ట్రం ప్రాక్టీస్ చేయండి. హెచ్డిఐ ర్యాంక్లో టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు వరుసగా 4ని ఒక ఆర్డర్లో అడగొచ్చు. అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ ఫస్ట్ తీసుకోండి, నార్వే సెకండ్ తీసుకోండి, థర్డ్ వచ్చేసి ఐస్లాండ్, ఫోర్త్ వచ్చేసి హాంకాంగ్, ఫిఫ్త్ వచ్చేసి డెన్మార్క్. ఫస్ట్ మీరు ఈ స్విట్జర్లాండ్, నార్వే అందరికీ గుర్తుంటుంది. ఎప్పుడు నార్వే ఉండేది, మధ్యలో స్విట్జర్లాండ్ ఫస్ట్ వచ్చింది. ఇంకా థర్డ్ ఐస్లాండ్ అందరికీ గుర్తుండొచ్చు. మ్యాక్సిమం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అది ఖచ్చితంగా గుర్తుంటుంది. ఫోర్త్ వచ్చేసి హాంకాంగ్, ఫిఫ్త్ వచ్చేసి డెన్మార్క్. మరి అతి తక్కువ మానవాభివృద్ధి కలిగినటువంటి దేశాలలో సోమాలియా, సౌత్ సుడాన్, మధ్య ఆఫ్రికా, నైజర్, చాదులు ఇవి లీస్ట్ పొజిషన్లో ఉన్నవి. సోమాలియా, సౌత్ సుడాన్. ఈసారి సోమాలియా చాలా లీస్ట్ పొజిషన్లో ఉంది. సౌత్ సుడాన్, మధ్య ఆఫ్రికా. ఎప్పుడు చూసినా ఈ నైజర్ ఇవే లీస్ట్ పొజిషన్లో, ప్రతిసారి అవే కనపడతా ఉంటాయి. కాస్త అప్ అండ్ డౌన్లో ఉన్న అవే చివరి పొజిషన్లో ఉంటాయి. ఈసారి సోమాలియా లాస్ట్ పొజిషన్లో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సౌత్ సుడాన్, మధ్య ఆఫ్రికా, నైజర్, లాస్ట్కి వీలైతే చాద్ కూడా. అలాగే సార్క్ దేశాలలో ఇండియా ర్యాంక్ ఎంత? మొత్తం 8 సార్క్ దేశాలలో భారతదేశము ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. ఇది అవమానకరం. సార్క్ దేశాల్లో కూడా మనం టాప్లో లేము. సార్క్ దేశాల్లో శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ టాప్ పొజిషన్లో ఉన్నవి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బాటమ్ స్థాయిలో ఉన్నవి. ఓకే కదండి. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా డిజైన్ కావచ్చు అంటే, భారత్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో కంపేర్ చేస్తూ హెచ్డిఐ వాల్యూ ఎక్కువగా ఉన్న దేశం ఏది, హెచ్డిఐ వాల్యూ తక్కువగా ఉన్న దేశం ఇచ్చే ఒక 4 దేశాలు ఇస్తారు. ఈ 4 దేశాల్లో హెచ్డిఐ వాల్యూ ఎక్కువగా ఉన్న దేశం ఏదని అడగవచ్చు, తక్కువగా ఉన్న దేశం ఏదని అడగవచ్చు. అందుకోసమనే సార్క్ దేశాల యొక్క లిస్ట్ని ఒక ఆర్డర్లో పెట్టాం. దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయవచ్చు. అలాగే బ్రిక్స్ దేశాలు కూడా. బ్రిక్స్ దేశాల యొక్క ర్యాంకుల పరంగా చూస్తే భారతదేశం 9వ స్థానంలో ఉంది. ఇదివరకు బ్రిక్స్ దేశాలు 5 దేశాలే, ఇప్పుడు ఏకంగా 10 అయిపోయినాయి. అర్జెంటీనా కూడా వస్తే 11 అయ్యేది, అది రాలా. అర్జెంటీనాలో గవర్నమెంట్ చేంజ్ అయింది, ఆటోమేటిక్గా అర్జెంటీనా స్కిప్ అయింది. బ్రిక్స్ దేశాల్లో యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా, చైనాలు టాప్ పొజిషన్లో ఉన్నవి. ఇథియోపియా లీస్ట్ పొజిషన్లో ఉంది. ఇథియోపియా తర్వాత మన భారతదేశమే బ్రిక్స్ దేశాల్లో బాటం నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నది. బ్రిక్స్ దేశాల్లో భారతదేశం 9వ స్థానం, అట్లా గుర్తుపెట్టుకుందాం. అలాగే ఇటీవలి సంవత్సరాల్లో భారత్ యొక్క హెచ్డిఐ వాల్యూ 90లో 1990s నుంచి స్టార్ట్ అయింది హెచ్డిఐ వాల్యూని లెక్కించడం. అప్పట్లో భారత్ యొక్క హెచ్డిఐ వాల్యూ 0.434 ఉండేది. 2022 నాటికి 0.644కు పెరిగింది. సో పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు వాల్యూస్లో, లిటిల్ బిట్ చేంజ్ అనుకోవచ్చు మన దాన్ని, పెద్ద గ్రోత్ అయితే ఏం కాదు. సో మానవాభివృద్ధి సాధించడంలో మనం పెద్దగా ఇంకా అభివృద్ధిని సాధించలేదు. మానవాభివృద్ధిని సాధించడానికి 3 అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారు. 1 ఆయు ప్రమాణం, 2 విద్యాస్థాయి, 3 జీవన ప్రమాణం. జీవన ప్రమాణాన్ని డైరెక్ట్గా లెక్కించలేం కాబట్టి జీవన ప్రమాణాన్ని నిర్ణయించే అంశమైనటువంటి తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. జీవన ప్రమాణాన్ని నిర్ణయించే అంశం ఏమిటి? తలసరి ఆదాయం. ఈ పాయింట్ కూడా ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనండి. ఆదాయ అసమానతలు తెలుసుకోవడానికి కూడా తలసరి ఆదాయాన్ని తీసుకుంటారు. ఆదాయ అసమానతలను తెలుసుకోవడానికి జీవన ప్రమాణం ప్రధానంగా అవుతుంది. ఆ జీవన ప్రమాణం డైరెక్ట్గా లెక్కించలేము కాబట్టి తలసరి ఆదాయాన్ని తీసుకుంటారు. సో ఇక్కడ తలసరి ఆదాయం అన్న జీవన ప్రమాణం అన్న ఒకటే, 2 వేడా కాదు. మరి విద్యాస్థాయిని తెలుసుకోవడానికి ఎంవైఎస్, ఈవైఎస్ని చూస్తారు. ఎంవైఎస్ అంటే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఈవైఎస్ అంటే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని అర్థం. ఎంవైఎస్ అంటే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. 25 సంవత్సరాలు పైబడిన జనాభాలో సగటున ఎన్ని సంవత్సరాల పాటు తరగతి గదుల్లో గడిపారని చెప్పేది ఎంవైఎస్. అంటే ఒక దేశంలో ఎంత ఎడ్యుకేషన్ డెవలప్ అయిందని తెలియాలంటే అక్షరాస్యత చూస్తూ ఉంటారు చాలా వరకు. ఒక దేశంలో విద్య ఎంత డెవలప్ అయిందో తెలుసుకోవడానికి చాలా కాలం పాటు అక్షరాస్యత చూసేవాళ్ళు.
అక్షరాస్యత ద్వారా నిజమైనటువంటి విద్యాస్థాయి తెలవదు. కొన్ని చోట్ల వాళ్ళ పేర్లు వాళ్ళు రాసుకొని, వాళ్ళ పేరు వాళ్ళు చదువుకున్నా గూడా అక్షరాస్యులైపోతారు. ఏదో ఒక భాషలో రాయడం గాని, చదవడం గాని వచ్చిందంటే, ఏదైనా ఒక భాషలో రాయడము, చదవడం 2 వస్తే వాళ్ళని అక్షరాస్యత అంటారు. వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. వాళ్ళ పేరు వాళ్ళు రాసి, వాళ్ళ పేరు వాళ్ళు చదువుకుంటే వాళ్ళు అక్షరాస్యులైపోతారు. దాని ప్రకారం అక్షరాస్యత లెక్కించబడుతది. ఆ అక్షరాస్యత ఆధారంగా చేసుకొని ఒక దేశం యొక్క విద్యాస్థాయిని మనము నిర్ణయించలేము. మరి ఒక దేశం యొక్క విద్యాస్థాయిని తెలుసుకోవడానికి అక్షరాస్యత కన్నా బెటర్ దెన్ మెజర్‌మెంట్లు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎంవైఎస్, ఈవైఎస్‌లు మంచి కొలమానాలు. ఒక దేశం యొక్క విద్యాస్థాయినవి నిరూపించగలవు. ఎంవైఎస్ అంటే ఏంటిది? 25 సంవత్సరాలు పైబడిన జనాభా సగటున ఎన్ని సంవత్సరాలు పాఠశాలల్లో గడిపారు? అంటే తరగతి గదుల్లో గడిపారు. పాఠశాలలు కాదు, తరగతి గదుల్లో గడిపారు. 25 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్నటువంటి జనాభాను మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆ జనాభా యావరేజ్‌గా ఎన్ని సంవత్సరాల పాటు తరగతి గదుల్లో గడిపారు? తరగతి గదుల్లో గడిపిన సంవత్సరాల సంఖ్య ఎక్కువగా ఉంటే వాళ్ళ దగ్గర విద్యాస్థాయి ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అట్లా భావిస్తారు. మరి ఈ వయస్సు అంటే ఏంటిది? ఇందులో ఏం చేస్తారు సార్ అంటే 7 సంవత్సరాలు పైబడిన జనాభాను తీసుకుంటారు. 7 సంవత్సరాలు పైబడిన జనాభా సగటున ఎన్ని సంవత్సరాలు తరగతి గదుల్లో గడిపారు అని చెప్పేది ఎక్స్‌పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. తరగతి గదుల్లో గడిపే వారి సంఖ్య యావరేజ్‌గా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశంలో విద్యాస్థాయి ఎక్కువగా ఉంటదని అర్థం. సో, అందుకే ఆయు ప్రమాణం, విద్యాస్థాయి, జీవన ప్రమాణం కోసం తలసరి ఆదాయం. ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని హెచ్‌డిఐ రిపోర్ట్ తయారవుతుంది. సో, 2022, 21తో కంపేర్ చేసుకుంటున్నాం. 2021లో భారత్ యొక్క ఆయు ప్రమాణం 67.2 సంవత్సరాలైతే 22 నాటికి 67.7 సంవత్సరాలు. ఎంవైఎస్ వాల్యూ 2021 ప్రకారం సగటున భారతీయులు 6.7 సంవత్సరాలు తరగతి గదుల్లో గడిపారు. 2021 నాటికి, 22 నాటికి 6.6 సంవత్సరాలు తరగతి గదుల్లో గడిపారు. సో, 2021తో కంపేర్ చేసుకుంటే 22లో ఎంవైఎస్ తగ్గింది. ఈవైఎస్ 2021లో 11.9 సంవత్సరాలు తరగతి గదుల్లో గడిపారు. 7 సంవత్సరాలు పైబడిన జనాభా. అదే 22 నాటికి 12.6 సంవత్సరాలు, 7 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్నటువంటి పాపులేషన్ సగటున 12.6 సంవత్సరాల పాటు తరగతి గదుల్లో గడిపింది అని చెప్పేది ఈవైఎస్. ఈవైఎస్ పెరిగింది. ఆయు ప్రమాణం పెరిగింది. కానీ ఎంవైఎస్ తగ్గింది. 21 రిపోర్ట్‌తో పోల్చుకుంటే 22 నాటికి. అలాగే తలసరి ఆదాయము 2021 నాటికి 6,590 పీపీపీ డాలర్లు. పీపీపీ డాలర్లు అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? మామూలుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కాదు. ఇక్కడ పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తి రేటు ఆధారంగా. సార్ ఇది ఎట్లా సార్ పీపీపీ అంటే ఎట్లా లెక్కిస్తారు సార్ అంటే, సాధారణంగా భారతదేశం యొక్క కొనుగోలు శక్తి రేటుని అమెరికా యొక్క కొనుగోలు శక్తి రేటులో కంపేర్ చేస్తారు. సో, ప్రపంచంలో అన్ని దేశాల యొక్క కొనుగోలు శక్తి రేటు ఒకలా ఉండదు. భారతదేశంలో ఒక 10,000 ఉంటే చాలు 1 మంత్ హ్యాపీగా గడిపేయొచ్చు. కానీ అమెరికాలో అదే 10,000 రూపాయలతో 1 మంత్ గడపలేము. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు. సో, అందుకే ప్రపంచంలో అన్ని దేశాల యొక్క జీవన వ్యయాలను అమెరికా యొక్క జీవన వ్యయాలతో కంపేర్ చేశామనుకుందాం. అమెరికా యొక్క జీవన వ్యయంలోకి కంపేర్ చేస్తున్నప్పుడు అప్పుడు పర్చేసింగ్ పవర్ ప్యారిటీని చూస్తారు. సో, భారత్‌లో ఒక కేజీ టమాటా కొన్నామనుకోండి, అమెరికాలో కాస్ట్ ఎంతనో చూస్తారు తప్ప భారత్ కాస్ట్ చూడకూడదు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే అదనమాట. సో, ప్రతిసారి అమెరికా యొక్క కరెన్సీతోనే లెక్కించరు. ఒక్కొక్కసారి కువైట్, ఒక్కొక్కసారి ఇక డెన్మార్క్ దేశం యొక్క పర్చేసింగ్ పవర్‌తో కంపేర్ చేస్తారు. అమెరికా యొక్క పర్చేసింగ్ పవర్‌తో మన ఇండియా యొక్క పర్చేసింగ్ పవర్‌ని కంపేర్ చేయడమే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఏ దేశాన్నైతే ప్రామాణికంగా తీసుకుంటామో మన పర్చేసింగ్ పవర్‌ని ఆ దేశం యొక్క పర్చేసింగ్ పవర్‌తో కంపేర్ చేయడమే ఇక్కడ పీపీపీ అని అంటాం. సో, మనం ఈజీగా అర్థం కావడం కోసం అమెరికాను ఉదాహరణగా తీసుకున్నాం. భారతదేశం యొక్క కొనుగోలు శక్తిని అమెరికా యొక్క కొనుగోలు శక్తి రేట్లు చెప్తే అది అమెరికా దేశం యొక్క పర్చేసింగ్ పవర్ ప్యారిటీని అమెరికా దేశం యొక్క కొనుగోలు శక్తిని భారతీయుల యొక్క కొనుగోలు శక్తితో కంపేర్ చేయడం. ఓకే కదండీ! సో, అట్లా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేటువంటిది ఎట్లా కంపేర్ చేస్తారో ఈజీగా అర్థం అవ్వడం కోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. భారతదేశం యొక్క కొనుగోలు శక్తి భారత్‌లో బతకడానికి 10,000 సరిపోతుంది. ఇదే కొనుగోలు శక్తిని అమెరికా యొక్క ధరలతో కంపేర్ చేసుకుంటే అది 40,000 కావచ్చు, 50,000 కావచ్చు. సో, ఇక్కడ మనకు అమెరికా యొక్క కొనుగోలు శక్తి రేటుతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి భారతదేశం యొక్క కొనుగోలు వ్యయం 50,000 రూపాయలుగా తీసుకుంటాం. ఒక్కొక్కసారి కువైట్ దేశాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ కొనుగోలు శక్తిని, ఒక్కోసారి నార్వే దేశాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ కొనుగోలు శక్తి రేటుని కంపేర్ చేస్తూ ఉంటది యూఎన్‌డిపి అనేటువంటి సంస్థ. సో, అట్లా భారతదేశం యొక్క తలసరి ఆదాయం పర్చేసింగ్ పవర్‌లో చూసినప్పుడు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చూసినప్పుడు 2021లో 6,590 పీపీపీ డాలర్లు
అప్పుడు ఏ దేశం యొక్క కొనుగోలు శక్తి రేటుతో కంపేర్ చేశాము? స్విట్జర్లాండ్. భారతదేశం యొక్క కొనుగోలు శక్తిని స్విట్జర్లాండ్ యొక్క కొనుగోలు శక్తితో కంపేర్ చేసినప్పుడు భారతదేశం యొక్క పీపీపీ వాల్యూ 6,590 పీపీపీ డాలర్లు. ఇప్పుడేమో స్పెయిన్ దేశం యొక్క పర్చేసింగ్ పవర్తో కంపేర్ చేస్తున్నాం. స్పెయిన్ దేశం యొక్క పర్చేసింగ్ పవర్. సో భారత యొక్క పర్చేసింగ్ పవర్ స్పెయిన్ దేశం యొక్క కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు, అది కూడా డాలర్లో కంపేర్ చేసినప్పుడు 6,951 పీపీపీ డాలర్లు. ఇది హెచ్డిఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక్క బిట్ అన్న పడుతుంది డెఫినెట్గా. చాలా డ్రై క్వశ్చన్ అవుతుంది అది. అలాంటి క్వశ్చన్ కనుక పడితే అతి కొద్ది మంది మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. అలాంటి డేటాని ఇక్కడ తీసుకుంటున్నాను. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16లో ఉంది, మళ్ళీ 2019-21లో ఉంది. సర్వే 19లో స్టార్ట్ అయింది, 21లో ఎండ్ అయింది కాబట్టి 2019-21 అంటున్నాం. కోవిడ్-19 కారణంగా సర్వే కాస్త లేట్ అయ్యి కంప్లీట్ అయ్యింది. సో అప్పుడు ఏం చూస్తాం? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము చైల్డ్ సెక్స్ రేషియో, పిల్లల లింగ నిష్పత్తి, మనం ఇది మేజర్గా ఇది చూద్దాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 చూద్దాం. చైల్డ్ సెక్స్ రేషియో 931 ప్రతి 1000 మంది శిశు జననాలకు గాను 5 సంవత్సరాలలోపు మరణించే పిల్లల సంఖ్యనే ఇక్కడ చైల్డ్ సెక్స్ రేషియో అంటాము. సరే ఒక్క నిమిషం, చైల్డ్ మోర్టాలిటీ కాదు, చైల్డ్ సెక్స్ రేషియో కదా. ప్రతి 0 to 6 years మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటాం. 0 to 6 years ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల్లో ప్రతి 1000 మంది బాలులకు గాను ఎంతమంది బాలికలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 931 ఉన్నారు కదా చైల్డ్ సెక్స్ రేషియో. సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు, 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు గల తల్లులకు గల పిల్లల సంఖ్య, సగటు గల పిల్లల సంఖ్య ఎంత సార్ అంటే 2.1. అలాగే విద్యుత్ సౌకర్యం కలిగిన జనాభా 95.7% ఉన్నారు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ప్రకారం. భారతదేశంలో విద్యుత్ సౌకర్యం కలిగిన జనాభా 95.7%. అలాగే సురక్షిత మంచినీటి సదుపాయం కలిగిన జనాభా 94.6%. వంట ఇంధనం అంటే ఎల్పిజి కనెక్షన్ కలిగినటువంటి కుటుంబాల సంఖ్య 43.2%. ఖచ్చితంగా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. అలాగే టాయిలెట్ ఫెసిలిటీ కలిగిన కుటుంబాల సంఖ్య 64.9%, నియర్ బై 65%. అలాగే ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే కుటుంబాల సంఖ్య 42.4%. ఇదంతా కూడా రూరల్ ఏరియాకి సంబంధించిన డేటా. రూరల్ ఏరియాకి సంబంధించిన డేటా చూడండి. ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే కుటుంబాల సంఖ్య 42.4%. శిశు మరణాల రేటు 38/1000. సంస్థాగత జననాలు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర, పిహెచ్సి దగ్గర ప్రసవమైనటువంటి వాటి యొక్క పర్సంటేజ్ సంస్థాగత జననాలు అంటారు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో అయితే. 86.7% ఉంది. 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల వారిలో వయసుకు తగ్గ బరువు లేని పిల్లల శాతం. 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల వారిలో వయసుకు తగ్గ బరువు లేని పిల్లల శాతం, ఇది ప్రీవియస్ బిట్ గతంలో ఎంత సార్ అంటే 33.8%. అలాగే 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల వారిలో ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల శాతము 19.5%. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎత్తుకు తగ్గ బరువు లేని వారు 19.5%, వయసుకు తగ్గ బరువు లేని వారు 33.8%. అలాగే 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలలో వయసుకు తగ్గ ఎత్తు లేని వారు 37.3%. సరే వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే అది వాళ్ళ ప్రాబ్లము. ఇక్కడ ఇట్లా కూడా లెక్కిస్తారు చూడండి. వయసు తగ్గ బరువు ఉండాలా, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలా, లేకపోతే అది మన లోపం. ఇక్కడ ఏం చూడండి, ఎత్తుకు తగ్గ బరువు కూడా దీని ఏమంటున్నారు? 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు, వయసుకు తగ్గ అంటే పిల్లల్లో గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది, పెద్దగా పెరగట్లేదని అర్థం, ప్రోటీన్ లోపం ఉందని అర్థం అక్కడ. సో వారు ఎంత ఉన్నారు సార్ అంటే 37.3% ఉన్నారు. 37.3%. ఖచ్చితంగా ఇవి రాసుకొని ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మీరు కూడా నమ్మితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ప్రశ్న వచ్చినప్పుడు అతి కొద్ది మంది మాత్రమే ఆన్సర్ చేస్తారు. ఇది అప్డేట్ క్వశ్చన్ పేపర్ అయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయినా, ఈ రిపోర్ట్ ఎప్పుడో వచ్చింది కాబట్టి, ఇంకా కొత్త రిపోర్ట్ మళ్ళీ రాలేదు కాబట్టి డెఫినెట్గా ఇదే అడుగుతారు. అది పాత పేపర్ అయినా కొత్త పేపర్ అయినా ఖచ్చితంగా అడిగేదే. కొంచెం కాస్త ఎఫెక్టివ్గా వర్క్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ భారత ఆరోగ్య రంగంలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పులు, అది కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారమే. ఇందాక చెప్పుకున్నటువంటిది ఓన్లీ రూరల్ ఏరియాకి సంబంధించిన డేటా. ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఓవరాల్ కంట్రీకి సంబంధించిన డేటా చూడండి. అది ఫస్ట్ నోటీస్ చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఇక్కడ. ఆరోగ్య బీమా భారతదేశంలో కవర్ చేసిన కుటుంబాలు 41%. మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2.1. ఇందాక మాట్లాడుకుని వచ్చాం కదా, అది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 2.1. మొత్తం దేశానికి సంబంధించి 2.0.
నవజాత శిశు మరణాల రేటు పుట్టినప్పటి నుంచి 28 రోజుల్లోపు మరణించే పిల్లలని నవజాత శిశు మరణాల రేటు నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తాం. సో ఇది 29.9:1000 ఉంది. ప్రతి 1000 శిశు జననాలకు గాను సంవత్సరం లోపే మరణించేటువంటి సంవత్సరం కాదు ఇక్కడ 28 డేస్ లోపే మరణించే పిల్లల సంఖ్యను నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు. సంవత్సరం లోపు మరణిస్తుంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. 5 ఇయర్స్ లోపు మరణిస్తుంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తారు. ప్రతి 1000 శిశు జననాలకు గాను 28 రోజుల లోపే మరణించేవారు నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కిందికి, సంవత్సరం లోపు మరణించే పిల్లలు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కిందికి, 5 ఇయర్స్ లోపే మరణించేవారు అండర్ 5 మోర్టాలిటీ రేట్ లేదా చైల్డ్ మోర్టాలిటీ రేట్ పరిధిలోకి వస్తారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది నవజాత శిశు మరణాల రేటు 29.9:1000, శిశు మరణాల రేటు 35.2:1000, అలాగే బాలల మరణాల రేటు చైల్డ్ మోర్టాలిటీ రేట్ 41.9:1000గా ఉన్నది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎస్డిజి గోల్ ఒకటి ఉంది. ఎస్డిజి గోల్ అంటే ఏంటంటే ప్రసూతి మరణాల రేటు. ప్రతి 1,00,000 ప్రసవాలకు గాను ప్రసవం సమయంలో మరణించే తల్లుల సంఖ్యను ఇక్కడ లెక్కిస్తారు. దానినే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్ అంటాము, లేదా తెలుగులో ప్రసూతి మరణాల రేట్ అంటారు. 1,00,000కి లెక్కిస్తారు. ప్రతి 1,00,000 ప్రసవాలకు గాను ప్రసవం సమయంలో మరణించే తల్లుల సంఖ్య అది ఎంతకు కంట్రోల్ చేయాలి సార్ అంటే 2030 నాటికి 70కి కంట్రోల్ తగ్గించాలి. 70కి తగ్గించాలి. ప్రసవం సమయంలో మరణించే తల్లుల సంఖ్యను 70కి కుదించాలి. 1,00,000 ప్రసవాలకు గాను ప్రసవం సమయంలో మరణించే తల్లుల సంఖ్యను 70కి తగ్గించాలి. అది కూడా 2030 నాటికి అది ఒక ఎస్డిజి గోల్. ఆ ఎస్డిజి గోల్ని సాధించడంలో భారతదేశంలో సుమారుగా 8 రాష్ట్రాలు సక్సెస్ అయినాయి ఇప్పటికే. ఏవి సార్ అంటే కేరళ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే ఆ ఎస్డిజి గోల్ని, అదే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని 70కి బిలోకి తీసుకురావాలనేటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని ఇప్పటికే 8 రాష్ట్రాలు సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఇటీవలి సంవత్సరాలలో మరణాల రేట్లు, అందులో ప్రసూతి మరణాల రేటు, శిశు మరణాల రేటు, నవజాత శిశు మరణాల రేటు, అలాగే బాలల మరణాల రేట్లు ఉన్నాయి. సో 2020కి సంబంధించిన డేటాను చూద్దాం మనం. భారతదేశంలో 2020 నాటికి ప్రసూతి మరణాల రేటు 1,00,000కు 97, శిశు మరణాల రేటు 1000కి 28, నవజాత శిశు మరణాల రేటు 1000కి 20, అలాగే బాలల మరణాల రేటు 1000కి 32గా ఉన్నవి. సో ఇక్కడ మనం ఒక చిన్న డేటా చూడాలి. సో ఇక్కడ మనం శిశు మరణాల రేటు, బాలల మరణాల రేటు, నవజాత శిశు మరణాల రేటు మాట్లాడుకున్నాం. అక్కడున్న డేటాతో చూసేసరికి ఇక్కడ కాస్త డిఫరెంట్ డేటా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సర్వే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. మరి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఎవరిది సార్ అంటే ఎస్ఆర్ఎస్ వాళ్ళది. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వారి రిపోర్టు 2020 ప్రకారం ఇటీవలి సంవత్సరాల్లో భారత మరణాల రేట్లు అన్నమాట. ఇక్కడ ఇచ్చిందేమో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వారి రిపోర్ట్కి అనుగుణంగా, ఇక్కడ ఇచ్చిందేమో శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వారి యొక్క రిపోర్ట్ ప్రకారంగా అట్లా చూసుకోవాల్సి ఉంటుంది. ఇదండి దీనికి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన రిపోర్ట్లు. అలాగే మన ఇండియన్ ఎకానమీ పుస్తకం రీసెంట్గా మార్కెట్లో రిలీజ్ అయింది. అందులో మ్యాక్సిమం అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేశాను. సో ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఆ బుక్లో ఉన్నది. గ్రూప్ 2 ఎగ్జామ్ నాటికి అవసరమైతే మరికొన్ని అప్డేట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఇండియన్ ఎకానమీకి సంబంధించి. సో గ్రూప్ 3 నాటికి తెలంగాణ ఎకానమీ అప్డేట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్ 3 నాటికి ఇవ్వలేకపోతున్నాను. నా హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇన్ టైంలో నేను మీ ముందుకు రాలేకపోయాను. సో రీసెంట్గా కాస్త సపోర్ట్ చేస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం నా యొక్క బాధ్యతగా భావించి నేను మీకు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా ఈ అప్డేట్స్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు అయితే గ్రూప్ 3 ఎగ్జామ్ వరకు తెలంగాణ వారికి సమయం సమీపిస్తున్నటువంటి వేళ మ్యాక్సిమం నా వంతు ప్రయత్నంగా మ్యాక్సిమం అప్డేట్స్ని ఒక 4 వీడియోస్ రూపంలో మీకు అందించడం జరిగింది. రాబోయేటువంటి గ్రూప్ 2ను కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అప్డేట్స్ వీడియో కూడా నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.